ఈరోజు ఒక చక్కటి వర్తమానం. యెరూషలేము పట్టణంలో అపోస్తలుడైన పౌలు వారు అందించిన వర్తమానం. దరిదాపుగా 130 సంవత్సరాల క్రితం చికాగో పట్టణంలో స్వామి వివేకానంద సరిగ్గా 132 సంవత్సరాల క్రితం ఇదే సెప్టెంబర్ నెలలో ఒక అద్భుతమైన వర్తమానాన్ని ప్రపంచ మానవాళికి అందించారు. ఆ మహానుభావులు అందించిన ఆ వర్తమానాల్లో ఉన్న సారూప్యత లేఖనాల్లో నుంచి మనం ధ్యానించిపోతున్నాం. తప్పకుండా లింక్ మీరు ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ప్రత్యేకంగా మీ సమీప బంధువుల్లో ఎవరైనా అన్యజనులు ఉంటే తప్పకుండా వారికి షేర్ చేయండి. స్వామి వివేకానంద వారు అందించిన సందేశం యెరూషలేము పట్టణంలో దరిదాపు 2000 సంవత్సరాల క్రితం అపోస్తలుడైన పౌలు వారు అందించిన ఆ దివ్యమైన ప్రవచనాలు, వాటిలో ఉన్న భావ సారూప్యత లేఖనాల్లో నుంచి మనం వినబోతున్నాం. దాని అపోస్తలుడైన పౌలు వారి సువార్త దండయాత్ర మనం ధ్యానిస్తూ గత వారాల్లో 21వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. పౌలు వారు యెరూషలేముకు రావటానికి వారు వేగిరపడుతున్న విధానం, వేగిరపడి తుదకు యెరూషలేముకు వారు చేరుకున్న విధానం, యెరూషలేములో దైవ సందేశం అందించడానికి ఆయన ఆత్మచేత రేపబడిన విధానం గడిచిన దినాల్లో కొంత మనం విన్నాం. ఈరోజు ఒక అద్భుతమైన సందేశం. మనం బ్రతుకుతున్న ఈ అన్ని ప్రజల మధ్యలో ప్రజలు మనం ఏదైనా ప్రశ్నించినప్పుడు, ప్రజలతో మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? క్రైస్తవులు పౌరుష పదజాలాలు వాడొచ్చా? సాత్వికంగా మాట్లాడాలా? ఎలా మనం మాట్లాడితే ఎదుటివారి మనస్సు మనం గెలుచుకోగలుగుతాం? మనం విత్తే వాక్యపు విత్తనాలు ప్రజల హృదయాల్లో ఫలింప చేస్తాయి. అద్భుతం. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 1వ వచనం నుండి 23వ వచనం వరకు ఈ దినం మనం ధ్యానించబోతున్నాం. అయితే ఆ వచనాలన్నీ చదివించడానికి మనకు సమయం చాలా ఎక్కువైపోతుంది కనుక తర్వాత వాక్య దాహం కలిగిన మీరు తర్వాత ధ్యానించండి. మెట్టుకు ఇప్పుడు యెరూషలేములో అపోస్తలుడైన పౌలు వారికి వర్తమానం అందించే, ప్రసంగించే ఒక అద్భుతమైన అవకాశం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించారు. ఈ సందర్భంలో తాను ఎలా ప్రసంగాన్ని ప్రారంభించారు, ఎలాంటి పదజాలాన్ని వాడారు ఒకసారి చూడండి. 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతా. సహోదరులారా, అందరూ చెప్పాలి. మీరు ఏ దేశంలో ఉండి వింటున్నారో మీరు కూడా నోరు తెరిచి చెప్పాలి. గృహాల్లోనే ఉండి పెద్దగా నోరు తెరిచి చెప్పాలి. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగెను. విన్నారా? ఈ ప్రసంగం అపోస్తలుడైన పౌలు వారు చేసి ఇంచుమించు 2000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఈ వర్తమానం మానవాళి హృదయంలో ఒక చెరగని ముద్ర వేసింది. వాస్తవంగా యూదులు యేసుక్రీస్తును అంగీకరించాల. యేసయ్యను సిలువేసింది ఎవరు? యూదులే, రోమా సైన్యంతో కలిసి. అలాంటిది యేసు ప్రభువును గురించి ప్రకటిస్తాను అంటే అది పండగ జరిగే ఆ దినాలలో ప్రపంచ దేశాల నుంచి యూదులందరూ వచ్చారు. అలాంటి పరిస్థితులలో పౌలు వారు వర్తమానం ఇస్తాను అంటే వర్తమానం ఇవ్వక మునిపే చంపి మొక్కలు మొక్కలు చేసి ఆకాశ పక్షులకు ఆహారంగా వేయాలి, జంతువులు పీక్కొని తినేటట్లుగా అతని శవాన్ని వదిలేయాల్సింది. వాస్తవంగా లొస్త్రాలో కూడా అదే జరిగింది కదా. కానీ ఇక్కడ విచిత్రం చూడండి. పౌలు వారు మాట్లాడుతూ ఉంటే యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలందరూ నిశ్శబ్దంగా ఉన్నారట. ఎలా ఉన్నారు చెప్పండి? ఎందుకు ఆయన నిశ్శబ్దంగా ఉన్నారంటే ఆయన మాట్లాడిన సంయోచితమైన మాటలు
ఆ పదజాలం. వాస్తవంగా ఇశ్రాయేలీలు హిబ్రూ మాట్లాడతారు. హిబ్రూ మాట్లాడే ప్రజల మధ్యలో ఏ భాషలో మాట్లాడటం ప్రారంభించాడు? హిబ్రూ భాషలో మాట్లాడటం ప్రారంభించాడు. పౌలు బహుభాషా కోవిదుడు. గ్రీకులో కూడా మాట్లాడగలడు, అరామిక్ భాషలో కూడా మాట్లాడగలడు, ఇంకా ఎన్నో భాషలు ఆయనకు వచ్చు. కానీ సహజంగా తెలుగు వారికి తెలుగు అంటే ఎంతో కొంత అభిమానం ఉంటుంది. తెలుగు అంటే అభిమానం ఉంటుందా, తెగులు ఉంటుందా? కదా. ఎంతో కొంత మా తెలుగు వాళ్ళు, మా తెలుగు వాళ్ళు, మా తమిళ వాళ్ళు, మా ఒరియా వాళ్ళు, మా మరాఠీ వాళ్ళు, మా కన్నడ వాళ్ళు, ఎంతో కొంత ఏమంటారు దాన్ని, వ్యాపకాయ ఎంత వెర్రి ప్రతి వాడిలో ఒకటి ఉంటుంది, ఎంతో కొంత కదా. ఈయన హిబ్రూ భాషలో మాట్లాడటం ప్రారంభించాడు. ఎప్పుడైతే హిబ్రూలో మాట్లాడటం ప్రారంభించాడు, అరే మనోడేరా, మన భాషలో మాట్లాడుతున్నాడు రా అని చెవులు రిక్కించి వినటం ప్రారంభించారు. ఆ ప్రారంభించేటప్పుడు పౌలు వాడిన పదజాలం చూడండి. మొదటి వచనంలో అంటాడు, సహోదరులారా, తండ్రులారా. చెప్పండి, ఏమన్నాడు? ప్రతి ప్రసంగికుడు తన వర్తమానం ప్రారంభించేటప్పుడు ఇంట్రడక్షన్, ప్రారంభం ఏదో ఒక పదజాలంతో వాడతాడు. పౌలు నిలబడి వాళ్ళని చూసి ఏమన్నాడు తెలుసా? సహోదరులారా అంటే అన్నలారా, తమ్ముళ్ళారా అని. ఆ తర్వాత ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి, తండ్రులారా అన్నాడు. పౌలు వారు ఈ ప్రసంగం చేసి 2000 సంవత్సరాలు అవుతుంది. సరిగ్గా 130 సంవత్సరాలకు పైగా, 132 సంవత్సరాల క్రితం ఇదే సెప్టెంబర్ మాసంలో చికాగో పట్టణంలో సర్వమత సమ్మేళనం జరిగింది. ఆ సర్వమత సమ్మేళనానికి ప్రపంచ దేశాల నుంచి ఆయా మతాలు ఆచరించే వాళ్ళు అమెరికా దేశానికి వెళ్ళారు. ఇది చికాగో పట్టణంలో జరిగింది. మన భారతదేశం నుంచి ఒక అద్భుతమైన వ్యక్తి, వారి పేరు స్వామి వివేకానంద. స్వామి వివేకానందుల వారు అక్కడ వర్తమానం ఇవ్వటానికి, భారతదేశం తరపున ఈ దేశాల తరపు నుండి వర్తమానం ఇవ్వటానికి వారు వెళ్ళారు. సహజంగా ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ మెసేజ్ ప్రారంభించేటప్పుడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ప్రారంభిస్తారు. అనండి ఒకసారి, లేడీస్ అండ్ జెంటిల్మెన్. లేడీస్ అంటే, జెంటిల్మెన్ అంటే అంటే వాళ్ళ భాషలో ఉన్నది ఏంటంటే ఆడోళ్ళారా మగోళ్ళారా. బాగుందా? దరిద్రంగా ఉంది. అట్లాగని వాళ్ళ సంస్కృతిని మనం కాదంటానికి లేదు. మనం వినటానికి కాస్త ఎబ్బెట్టుగా ఉంది. కూర్చున్న వాళ్ళని పట్టుకొని లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటే ఆడోళ్ళారా మగోళ్ళారా అని పిలిస్తే అంత ఇబ్బందిగా ఉంటుంది. అయితే స్వామి వివేకానంద ఆయన ప్రసంగించడానికి జస్ట్ 4 నిమిషాలు ప్రసంగించారు. ఇది జరిగి 132 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటికీ ప్రపంచ మానవాళి చరిత్రలో ఒక చెరగని ముద్ర. ఆయన నిలవబడి ఏమని ప్రారంభించారో తెలుసా? అమెరికా సహోదరులారా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అమెరికన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా అని ఆయన అన్నారో లేదో 3 నిమిషాల సేపు ఆ కూర్చున్న సభికులు ఇంచుమించు 7,000 మంది ఉన్నారట. ఆ 7,000 మంది కరతల దొండలతో, ఇప్పుడు కాదులే తమ్ముడు, అక్కడ కరతల దొండలతో చప్పట్లు కొడతా ఉంటే 3 నిమిషాలు రీసౌండ్ ఆ ప్రాంగణం మారుమోగేటట్లుగా చప్పట్లు కొట్టారట. అద్భుతం. 130 సంవత్సరాల క్రితం వివేకానంద స్వామి వారు ఏ మాట అన్నారో 2000 సంవత్సరాల క్రితం అపోస్తలుడైన పౌలు వారు సహోదరులారా, తండ్రులారా అన్నాడు. అమ్మ మిమ్మల్ని చూసి అమ్మా అన్నాం అనుకోండి, లోపటి నుంచి అయ్యా అంటారు. ఇగో మిమ్మల్ని చూసి రేయ్ అన్నారనుకోండి, అటు నుంచి వచ్చే రిప్లై ఏంటో తెలుసా? యారా రేయ్ ఆటోమేటిక్గా వస్తుంది. అసలు ఈయన వాడిన పదజాలం చూడండి. సహోదరులారా, తండ్రులారా, ఎంత చక్కటి పదాన్ని వాడారో. ఆ పిలుపు వినటంతో ఆల్మోస్ట్
ఒకవైపు హెబ్రీ భాష మాట్లాడుతున్నారు, రెండో వైపు సహోదరులారా, తండ్రులారా అని ఎప్పుడైతే అన్నారో ఆ ప్రాంగణం అంతా మౌనం అయిపోయింది, నిశ్శబ్దమైపోయింది. పెద్దలు ఒక మాట అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది. మన జీవితాల్లో సగం గొడవల కారణం ఏంటంటే అదిగో ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నోరే. ఆ మాట సరిగ్గా లేక కటువైన పదాలు, ఎదుటి హృదయాలు గాయపరిచే పదాలు, మనసును నొప్పించే పదాలు, ఎదుటి వాళ్ళను కృంగదీసే పదాలతోనే ఎక్కువ శాతం మనుషుడు తోటివాడిని శత్రువుగా తెచ్చుకుంటాడు. ఎప్పుడు మన మాట మృదువుగా ఉండాలి. అపోస్తలుడైన పేతురు వారు అంటారు కదా, మీ నిరీక్షణ కారణం ఏంటి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, అరే ఇన్ని మతాలు ఇన్ని సాంప్రదాయాలు ఉంటే ఆ యేసు దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే వారితో మీరు ఎలా సమాధానం చెప్పాలో తెలుసా? సాత్వికంతో సమాధానం చెప్పాలి అంటాడు. చెప్పండి. ఎదుటోళ్ళు రఫ్గా మాట్లాడితే కత్తి పంటికి పన్ను, యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అన్నట్లుగా దేవుని పెట్టులు ఉండకూడదు. ఎదుటివాడు కటువుగా మాట్లాడినా మన మాట ఎప్పుడు మృదుత్వంతో కూడుకున్నదై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ మృదుత్వంతో కూడుకున్న మాట ఏ రోజుకైనా ప్రతిఫలాన్ని తప్పకుండా తీసుకొస్తుంది. మీరు నమ్ముతారా ఈ మాట? నోరు మంచిదైతే ఊరు మంచిది. నమ్ముతారా ఈ మాట? మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. అది 150% నిజం. ఓసారి ఓ తండ్రి తన కొడుకుని తీసుకొని ఓ ప్రాంతంకి వెళ్తున్నాడు, ఓ స్థలానికి వెళ్తున్నాడు. అది కాస్త నిర్మానుష్య ప్రాంతం, ఇరువైపులా కొండలున్నాయి. ఆ కొండల మధ్యలో చిన్న దారి. ఈ చిన్నోడు తండ్రి చేయి వదిలిపెట్టి పరిగెత్తుకుంటా అంత దూరం పరిగెత్తటం, మరలా తండ్రికి ఎదురుకు రావటం, పిల్లలు ఆడుకుంటారు కదా, అట్లాగే తండ్రి చేయి వదిలిపెట్టి అట్లా పరిగెత్తుతా తండ్రికి ఎదురొచ్చేటప్పుడు ఎదురురాయి తగిలి దబేలుమని పడ్డాడు. పడ్డటంతో అబ్బా అన్నాడంట. అది కాస్త నిర్మానుష్య ప్రాంతం కదా, కొండలు ఉన్నాయి కదా. అబ్బా అన్న మాట రీసౌండ్ వచ్చిందట. ఆ రీసౌండ్ వచ్చి అటునుంచి ఎవరో అబ్బా అన్నట్టు సౌండ్ వచ్చిందట. ఈ చిన్నపిల్లోడు ఎవడ్రవాడో అని అన్నాడంట. అటునుంచి ఏం వచ్చిందో తెలుసా? ఎవడ్రవాడో అని సౌండ్ వచ్చిందట. వీడు అంతటితో ఆకుండా ఎక్కువ తక్కువ మాట్లాడేవా లేపేస్తా నిన్ను అన్నాడంట. అటునుంచి సౌండ్ వచ్చిందట. అటునుంచి ఏమొచ్చిందో తెలుసా? ఎక్కువ తక్కువ మాట్లాడేవా లేపేస్తా నిన్ను అని వచ్చిందట. మరలా ఇటు చూసి మా డాడీ ఉన్నాడు భయం లేదురా నీకు అన్నాడట వీడు. అటునుంచి రీసౌండ్ మా డాడీ ఉన్నాడు భయం లేదురా నీకు అని అటునుంచి. కొడుకు భయం అయిపోయి డాడీ వాడెవడో నేనేమంటే అదే అన్నాడు డాడీ అనే లోపు అటునుంచి కూడా డాడీ వాడెవడో నేనేమన్నానో వాడు కూడా అదే అన్నాడు డాడీ అని తండ్రితో అన్నట్లుగా అదే సౌండ్ వినపడిందట. కొడుకు అర్థం కాక ఇదేంటి డాడీ? అప్పుడు తండ్రి చెప్తున్నాడట, నాన్న మనం ఏది విత్తుతామో దాన్ని పొందుకుంటాం. ఇది ప్రకృతిలో ఉన్న ధర్మం. మనం సాత్వికాన్ని విత్తితే సాత్వికాన్ని కోస్తాం, కాఠిన్యతను విత్తితే కాఠిన్యతను కోస్తాం, పదునైన పదాలు వాడితే పదునైన మాటలే వస్తాయి. ఈ సృష్టికి ఉన్నటువంటి ధర్మం ఏంటంటే, విన్నారు ఈ మాట? ఈ సృష్టికి ఉన్న ధర్మం ఏంటంటే ఏది విత్తుతామో అది కోస్తాం. వేప విత్తనం వేసాం, ఏ చెట్టు వస్తుంది? వేప చెట్టులో నుంచి ఏ కాయ వస్తుంది? ఎక్కడైనా వేప చెట్టులో నుంచి మామిడికాయ వచ్చినట్లుగా విన్నారా? వింటే ఆ వార్త నాకు పంపించండి, వచ్చే ఆదివారం చెప్తా. సీతాఫలపు చెట్టుకి ఎక్కడైనా వేపకాయలు వచ్చినట్లుగా చూసారా? చెట్టు ఏదో, ఫలం అదే, విత్తనమేదో, చెట్టు అది. సృష్టికున్న ధర్మం ఏంటంటే ఈ ప్రకృతికి మనం ఏది ఇస్తామో అది మనకు రిటర్న్ ఇస్తుంది. మన హైందవ ధర్మం కూడా చెప్పేది ఏంటంటే కర్మ రిటర్న్స్ అనండి. అదే కర్మ రిటర్న్స్ అంటారు చూసారా? హిందుత్వం, మన హైందవ ధర్మం దాన్ని నమ్ముతుంది. నిజమే.
తండ్రి చెప్తున్నాడట, నాన్న మనం ఏది ఇస్తామో అది ప్రకృతి మనకు రివర్స్ ఇస్తుంది. అలా కాకుండా ఏమండి మీరు బాగున్నారా అని అనమంటావు డాడీ, ఒకసారి అనుసూడు నాన్న అనే లోపు ఈ చిన్నపిల్లోడు అన్నట్ట, ఏమండి బాగున్నారా అనే లోపు అటునుంచి అదే సౌండ్, ఏమండి బాగున్నారా అని అందంట. డాడీ డాడీ నన్ను ఏమండి అంటున్నాడు అని ఈ చిన్నోడు అంటే అటునుంచి కూడా డాడీ 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 వాళ్ళు ఎవరో బాగున్నారా నన్ను అడుగుతున్నారు అని చెప్తా ఇప్పుడు కొడుకుతో తండ్రి అనిపించాడట, బాబు నడుచుకుంటా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా నడు, ఎదురు దెబ్బలు తగులుతాయి జాగ్రత్త అని అన్నానా అంటే ఈ చిన్నపిల్లోడు అన్నాడట, బాబు నడిచేటప్పుడు జాగ్రత్తగా నడు, ఎదురు దెబ్బలు తగులుతాయి జాగ్రత్త అని అంటే అటునుంచి అదే సౌండ్ వస్తుందట. అప్పుడు తండ్రి చెప్పాడు, ప్రకృతికి ఏది ఇస్తామో ఎదుటోడికి ఏది ఇస్తామో అది రిటర్న్ అవుతుంది. సహోదరులారా, తండ్రులారా, ఎంత అద్భుతమైనటువంటి మాట! ఆ సాత్వికమైన మాటే ప్రజలను సైలెంట్ చేసింది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తా. ఏమన్నాను పెద్దగా? ఆ సాత్వికమైన మాటే ప్రజలను సైలెన్స్ ఆ సాత్వికమైన మాటే ప్రజలను సైలెన్స్ చేసింది. ఏమన్నాడు? సహోదరులారా, తండ్రులారా. నేనంట ఏదో ఊరికే కంటి తుడుపు కోసం పౌలి మాట అనలా. మనం కూడా చిన్నతనంలో ప్రతిజ్ఞ చేసేవాళ్ళం. స్కూల్ క్యాంపస్లో నిలవబడి స్కూల్కి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రొద్దున్నే 9 స్కూల్ అయితే 8:50 కల్లా ప్రతిజ్ఞ ఉండేది. చేయి జాపి చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసేవాళ్ళం, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను. చాలా విలువైన ప్రతిజ్ఞ అది. అయితే దైవజనమ, సహోదరులారా అని అన్నాడంటే ప్రజల కంటి తుడుపు కోసం అన్నమాట కాదు ఇది. మీకు తెలుసా, ఆకాశం కింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త జాతుల ప్రజలు, సమస్త మతాల ప్రజలు, సమస్త కులాల ప్రజలు, సమస్త దేశాలలో బ్రతుకుతున్న ప్రజలందరూ మనమందరం సహోదరులమై ఉన్నాం. ఈ కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు మనుషులు పెట్టుకుంది. అఫ్కోర్స్ మన భారతదేశం మనకు నేర్పిన ప్రతిజ్ఞ చాలా గొప్పది. ఏమని? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. మన ప్రతిజ్ఞ చాలా గొప్పది, నో డౌట్. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అయితే ఈ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? భారతదేశ పద్ధతిని గౌరవిస్తూ దానికి మించి ఏం చెప్తుందో తెలుసా? భారతదేశమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలు మాత్రమే కాదు మన సహోదరులు, ఆకాశము క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళి మన సహోదరులు అయి ఉన్నారు. ఏ ముస్లింని మనం ద్వేషించొద్దు, ఏ హైందవుని మనం ద్వేషించొద్దు, ఏ జైనుని మనం ద్వేషించొద్దు, ఏ బుద్ధుడిని మనం ద్వేషించొద్దు, ఏ మతానికి ఏ కులానికి చెందిన వారినైనా ఎవరిని మనం ద్వేషించొద్దు. ఎందుకు ద్వేషించొద్దో తెలుసా? మనమందరం ఎట్లా సహోదరులు అవుతామండి? సహోదరులు అంటే ఒక తండ్రికి పుట్టిన పిల్లలు కదా, ఒక గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళు కదా. విచిత్రం ఏంటో తెలుసా? ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళి ఒకే దేవుని వలన, ఒకే మనుషునిలో నుంచి ఉద్భవించిన వారు. అందుకని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, ఏ జాతికి చెందిన వారైనా ప్రజలందరినీ పట్టుకొని బైబిల్ ఏమంటుందో తెలుసా? మీరందరూ సహోదరులు. ఒక పిచ్చినాయాలారా, కొట్టుకోకండి, మతాలుగా విడిపోకండి, కులాలుగా విడిపోకండి. ఆంధ్ర, తెలంగాణ, అరవోడు, తెలుగోడు, ఒరియావాడు, కన్నడోడు, ఉత్తర భారతదేశం, తర్వాత అబ్బా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, పాకిస్తాన్, నీ పిల్లక పీకిస్తాన్, ఇలాంటి మాటలు దేవుని బిడ్డల మధ్యలో ఉండకూడదు. ఎందుకో చెప్పంటారా? ఆకాశం కింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనుషుడు, నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషులు మనమందరము సహోదరులమై ఉన్నాం. భారతదేశం నాకు నేర్పిన ప్రతిజ్ఞ, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని
ఒక గొప్ప సంస్కృతి నా దేశం నాకు నేర్పితే బైబిల్ మరి శ్రేష్టంగా భూమి మీద ఉన్న ప్రజలందరూ నా సహోదరులు ఒక దివ్యమైన ప్రత్యక్షతనిచ్చింది. అందుకని పౌలు గారు ఇక్కడేమంటాడు? అయ్యో పెద్దగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. ఎందుకు మనం అందరం సహోదరులం? అపోస్తులైన పౌలు వారు ఒక అద్భుతమైన మాట అంటారు చూడండి. ఇదే అపోస్తుల కార్యం 17వ అధ్యాయం. మీరు ఎరిగిన వాళ్ళందరికీ మీ వాట్సాప్లో షేర్ చేయండి. అద్భుతమైన సందేశం. 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తులైన పౌలు వారు నాతో కలిసి చెప్పండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి. ఆగండి, ఇక్కడ అందరు నా వైపు చూస్తారా? లైవ్లో ఉన్న బిడ్డలు కూడా ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి. యావత్ భూమి మీద కాపురం ఉండే సమస్త ప్రజలు ఒకే మనుషుల్లో నుంచి వచ్చారట, ఒకే దేవునిలో నుంచి వచ్చారట. పౌలు గారి మాటల్లో ఉన్న ఆంతర్యం అదే కదా. యావత్ భూమి అంటే ప్రస్తుతం ఎన్ని ఖండాలు ఉన్నాయి? ఎవరా మనిషి? సరే, మీరు అన్నట్లుగా అన్నే దేశాలు ఎన్ని ఉన్నాయి? ఇంచుమించు 2000 దేశాలు, 200 దేశాలు ఉన్నాయి. ఇంచుమించు 200 దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాల్లో 800 కోట్ల మందికి పైగా జనాలు ఉన్నారు. యావత్ భూమి మీద కాపురం ఉండే సమస్త మనుషులు ఒకే మనుషుల్లో నుంచి వచ్చిన వారు. ఇప్పుడు మనం అందరం ఒకే మనుషుల్లో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు మనం అందరం ఏమై ఉన్నాం? పెద్దగా చెప్పాలి. అందుకని బిడ్డలారా, తెలిసి తెలియని కాలంలో గుడ్డితనంలో ఉన్నప్పుడు వాళ్ళు మాదిగోళ్ళండే, వీళ్ళు మాలోళ్ళండే, వీళ్ళు కమ్మోళ్ళండే, వాళ్ళు కాపోళ్ళండే, మేము కోంట్లు అండి, మీరేంట్లండి, ఇట్లాంటి దరిద్రపు మాటలు లోకంలో ఉన్నప్పుడు మనకు వచ్చాయి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత అది పూర్తిగా సిలువ వేయబడునుగాక. ఆమేనంటారు కానీ ప్రతిరోజు మీకు కులం ఉండదు, ఒకేసారి కులం వస్తుంది. ఎప్పుడో చెప్పమంటారా? మీ పిల్లల పెళ్ళిళ్ళు చేస్తారు చూసారా, మెల్లిగా వచ్చి అంటారు, అయ్యగారు ఏమనుకోవద్దు అయ్యగారు, మీరు చాలా ఖండితంగా చెప్తారు కానీ మేము లోకంలో బతుకుతున్నాం కదా అయ్యగారు అంటే ముందు దువ్వుతారు. ముందు దువ్వి ఆ తర్వాత అసలు సంగతి చెప్తారు. అయ్యగారు మా కులప అబ్బాయినే చూడయ్యగారు, మా కులప అమ్మాయినే చూడయ్యగారు అంటే వీళ్ళు ప్రభు దగ్గరకు వచ్చారు కానీ వాక్య ప్రత్యక్షత సరైన లేని స్థితిలో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. విన్నారు ఈ మాట? అపోస్తులైన పౌలు వారు సహోదరులారా అని ఎందుకన్నాడో తెలుసా? యావత్ భూమి మీద కాపురముండు సమస్త ప్రజలు ఒకే మనుషునిలో నుంచి ఉద్భవించారట. చప్పులు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. స్వామి వివేకానంద వారు ఏ మనసుతో అన్నారో నాకు తెలియదు కానీ అపోస్తులైన పౌలు వారు సహోదరులారా అని వాళ్ళని అంటానికి కారణం ఏంటంటే యావత్ భూమి మీద కాపురముండు ప్రతి మనుషుడు ఒకే మనుషునిలో నుంచి ఒకే దేవునిలో నుంచి వచ్చాం కాబట్టి మనం అందరం చెప్పండి ఏమై ఉన్నాము? రైట్. ఎవరైనా మీలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా వాళ్ళు కాంటోళ్ళండే, వీళ్ళు కమ్మోళ్ళండే, వాళ్ళు కాపులండే, వీళ్ళు పాపులండి అని అన్నారా? రాజశేఖరయ్య గారిని అడిగితే ఈ మాట్లాడేవాడికి పరలోకమే లేదంట. మీకు ఏదన్నా కోపం వస్తే రాజశేఖరయ్య గారి ఫోన్ నంబర్ ఇస్తాను, ఆయన అడగండి. ఈ మాటలు మాట్లాడేవాడు రేపు సచ్చిన తర్వాత వాడికి పరలోకం లేదంట అయ్యగారు చెప్పారు. మరి మీరేమంటారు? పెద్ద అయ్యగారు ఏం చెప్తే నేను కూడా అది అంట. రైట్. సహోదరులారా, తండ్రులారా అని ప్రారంభించి ఆ తర్వాత తన సాక్ష్యం చెప్తాడు. ఒకప్పుడు తానేమై ఉన్నాడు, ఆ తర్వాత తానేమై ఉన్నాడు. ఈ 23 వచనాల్లో అద్భుతమైన విషయం సాక్ష్యం చెప్తున్నాడు. బిడ్లారా నా వైపు చూడండి. సాక్ష్యం లేకపోతే మోక్షం లేదు. ఒకసారి అనండి.
నేను ఇది రైమింగ్ కోసం చెప్పిన పదం కాదు. సాక్ష్యం లేకపోతే మోక్షం లేదు. హెబ్రీ గ్రంథంలో చూస్తాం కదా, హానోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడని సాక్ష్యము పొందెను అని వాక్యంలో రాసింది. అంటే నేను రేపు పరలోకానికి వెళ్ళాలన్నా, మీరు పరలోకానికి వెళ్ళాలన్నా భూమి మీద ఉన్నప్పుడే మంచి సాక్ష్యం పొందుకోవాలి. ఆ కొందే ఎంత దీనురాలో, ఆ కొందే ఎంత సాత్వికురాలో, ఆ కొందే ఎంత మృదు భాషో, ఆ కొందే ఎంత పవిత్రమైనదో, ఆ కొందే ఎంత ప్రార్థనా పరురాలో, ఆ సాక్ష్యం పొందుకోవాలా. అది కాకుండా అమ్మో ఆవ నోట్లో నోరు వేయకూడదయ్యా, వేసామా అండర్ గ్రౌండ్ డ్రైన్ వేసానయ్యా, ఇట్లాంటి సాక్ష్యాలు మనకు రాకూడదు. ఇలాంటి పేర్లు మనం పొందుకోకూడదు. ఆయన మందిరానికి వెళ్తాడే, మందిరంలో ఎంత భక్తిగా ఉంటాడో బయటకు వచ్చిన తర్వాత అంత భక్తిగా ఉంటాడని పరిమళాన్ని వెదజల్లే దివ్యమైన సాక్ష్యం మనం పొందుకుందుముగాక. యేసు ప్రభు వారు అంటారు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన తర్వాత యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను మీరు సాక్ష్యం పొందుతారు. యెరూషలేం మన సొంతింటిలో సాక్ష్యం ఉండాలి, రైట్? ఆ తర్వాత రెండో మాట అంటాడు, యోదయ అంటే స్తుతించే స్థలం. స్తుతించే స్థలం ఏది? మందిరం. సమరయ బయట ప్రాంతం. ఇంటిలో, సంఘంలో, సమాజంలో క్రైస్తవుడు మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి వాడై ఉండాలి. ఈ వాక్యం వింటున్న అయ్యలారా నా వైపు చూడండి. పురుష మహాశైలారా, మీ భార్యల దగ్గర మీకున్న సాక్ష్యం ఏంటి? ఒకసారి నా వైపు చూసి చెప్పాలి. లైవ్లో ఆయా దేశాల్లో ఉండి వాక్యం వింటున్న అమలారా, మీ భర్తల దగ్గర మీకున్న సాక్ష్యం ఏంటి? కొంతమంది ఏమంటారో తెలుసా, ఇక చెప్పక నా భర్తే నన్ను గూర్చి సాక్ష్యం చెప్పాలయ్యా. ఆయన ఎప్పుడు వంకలు చెప్పేవాడే కానీ ఒక్కరోజు కూడా నోరు తెలిసి నన్ను గూర్చి మంచి మాట చెప్పినోడు కాదయ్యా. అబ్బో ఇక అడక్క మా భార్యనే అడగాల, ఎప్పుడు వంకలు చెప్తుందయ్యా. కొంతమంది ఏమంటారు తెలుసా, అయ్యగారో నన్ను గూర్చి మా ఆయన కాదు కానీ చర్చిలో అడగండి, నన్ను గూర్చి సాక్ష్యం చెప్తారు. మా జెర్మియా గారిని అడగండి, మా జ్యోతక్క గారిని అడగండి, మమ్మల్ని గూర్చి ఎంత సాక్ష్యం చెప్తారు. నేనంట సంఘంలో సాక్ష్యం మంచిదే, సమాజంలో సాక్ష్యం మంచిదే. వాటన్నిటికంటే మించి ప్రతివాడు ఇంటిలో మంచి సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వాడై ఉండాలి. ఇంటిలో ఒక వ్యక్తి మంచి సాక్ష్యం పొందుకున్నాడా, ప్రపంచంలో ఎక్కడైనా మంచి సాక్ష్యం పొందుకుంటాడు. కొంతమంది ఏమంటారంటే ఇక్కడ కాదు కానీ అక్కడ అడగండి అంటారు. ఇప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒకసారి చెప్పారు, మీరు పెన్నులు కొనటానికి పెన్నుల దుకాణానికి వెళ్ళారు, మీకు నచ్చిన పెన్ను తీసుకున్న వెంటనే ఏం చేస్తారు చెప్పాలి? పేపర్ మీద రాస్తారా లేదా? సార్ న్యూస్ పేపర్ ఇవ్వండి, లేకపోతే వైట్ పేపర్ ఇవ్వండి అని రాస్తారు కదా. రాసిన తర్వాత రాయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అది రాయట్లా. సార్ ఈ పెన్ను రాయట్లేదు, వేరేది ఇవ్వండి అని అడిగితే ఆయన మిమ్మల్ని చూసి ఈ పెన్ను ఎక్కడ రాయదు కానీ ఇంటికి పోయిన తర్వాత రాస్తుందయ్యా అని అన్నాడు అనుకోండి. ఏమంటారు తెలుసా, ఓ సార్ నేనేం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి రాలా, ఎక్కడ రాయని పెన్ను ఎక్కడ రాయదు. బ్రహ్మాండంగా ఉంది కదా. ఎక్కడ రాయని పెన్ను ఎక్కడ రాయదు, ఎక్కడ రాస్తే ఎక్కడైనా రాస్తుంది. ఆ దైవజనుడు చెప్పే మాట ఏంటో తెలుసా, ఒక విశ్వాసికి ఇంటిలో మంచి సాక్ష్యం ఉందంటే ఇక ఆ సాక్ష్యానికి తిరుగులేదు. ఎందుకు? ఇప్పుడు జెర్మియాను అడగండి అని ఎబినేజర్ అని చెప్పాడు అనుకోండి, ఎబినేజర్ అని నాకు కనపడేది ఆదివారం ఒక రోజు. ఎబినేజర్ అన్న రోజు చూసేది ఎవరు? మెరిసక్క సాక్ష్యం చెప్తే దానికి తిరుగులేదు. విలియం గారు, మిమ్మల్ని చర్చోళ్ళు చూసేది ఆదివారమే, మిమ్మల్ని రోజు చూసేది ఎవరు? అమ్మగారు కనుక మంచి సాక్ష్యం ఇచ్చి స్టాంప్ వేసి గ్రీనింగ్తో సంతకం పెట్టిందా ఇక ఆ సాక్ష్యానికి తిరిగే లేదు. ఆమెన్ చెప్దాం. సో ప్రతి బిడ్డ మంచి సాక్ష్యం పొందుకోవాలి. పౌలు వారు చెప్పిన సాక్ష్యంలో పూర్వం తర్వాత తను వాడిన కొన్ని పదజాలాలు చెప్తాను, అమోఘం. చూడండి అక్కడ 22వ అధ్యాయం 3వ వచనం. 22వ అధ్యాయం 3వ వచనం అద్భుతం సాక్ష్యం అది. చూడండి నాతో కలిసి. నేను కిలికియాలోని
తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడునై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడునై ఉంటిని. ఇక్కడ ఆగాలి. ఇప్పుడు పౌలు వారు తన పూర్వపు స్థితి చెప్తున్నాడు. ఏమని? అయ్యా, నేను తార్సు పట్టణంలో పుట్టా, అయితే ఇదే పట్టణంలో చదువుకున్నా. ఎక్కడ చదువుకున్నాను? తాను వాడిన పదజాలం చూడండి. గమలియేల్ యూనివర్సిటీలో చదువుకున్నాను సార్ నేను అని అల్లా. ఏమంటాడు తెలుసా? గమలియేలు పాదముల దగ్గర, గమలియేలు పాదముల యొద్ద పెరిగాను. ఏమండి, స్కూల్లో పెరుగుతారా? టీచర్ గారి పాదాల దగ్గర పెరుగుతారా? చర్చిలో పెరుగుతారా? దైవ సేవకుల పాదాల దగ్గర పెరుగుతారా? చూడండి, ఇక్కడున్న పౌలు 22వ అధ్యాయంలో ఉన్న పౌలు గమనించండి. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయంలో ఉన్న పౌలు కాదు. విన్నారా ఈ మాట? అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఉన్న పౌలు ఎవరంటే, పౌలు పేరు ఒకప్పుడు సౌలు. పౌలు అంటే చిన్నవాడు. ఈయన చాలా చిన్నోడు, ఏదో ఒక గ్రామానికి పరిమితమైన వాడు. 22వ అధ్యాయంలో ఉన్న పౌలు ఉన్నాడే, 2 ఖండాలను కదిలించిన అద్భుతమైన శక్తి. అంతకు పూర్వం ఎవరూ చేయలేనంత అద్భుతమైన సేవ చేసిన వాడు. అంత గొప్ప దైవజనుడు ఇప్పుడు తనను ఎట్లా పరిచయం చేసుకున్నాడంటే, గమాలియేలు పాదముల దగ్గర. విన్నారు ఈ మాట? గమాలియేలు పాదముల దగ్గర నేను విద్యను అభ్యసించా, ధర్మశాస్త్రాన్ని పారాయణం చేశా, ధర్మశాస్త్రంలో నేను నిష్ణాతుణ్ణి. అమలారా ఐలరా, మీరు ఏ దేశంలో ఉండి వాక్యం వింటున్నారో నాకు తెలీదో, కొంచెం అనుభవం కలిగిన దైవ సేవకునిగా చెప్తున్నాను. 23 సంవత్సరాల సేవా అనుభవం, 25 సంవత్సరాల సేవా అనుభవం కలిగిన దైవజనుడిగా చెప్తున్నాను. రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన సేవకుల దగ్గరికి పరిగెత్తొద్దు. ప్రతి దైవజనుడు అనుభవం కలిగిన సేవకుల దగ్గర శిష్యత్వం చేయాలి, వారి పాద సేవ చేయాలి, వారి పాదాల దగ్గర అనుభవాలు నేర్చుకోవాలి. అనుభవం కలిగిన సేవకుల చేతి కింద నలగొట్టబడినటువంటి వాడు అయి ఉండాలి. దాని బానిసత్వం అనుకోవటానికి వీల్లేదు. మోషే దగ్గర యెహోషువ పరిచారకుడిగా బ్రతకలేదా? ఏలియా దగ్గర ఎలీషా పరిచారకుడిగా బ్రతకలేదా? ఉపచారం చేశాడట. ఉపచారం అనే పేరుకు అక్కడ రాయబడిన పదమే, అక్కడ వాడబడిన పదం ఏంటంటే ఊడిగం చేశాడట. ఒకసారి అనండి, ఊడిగం అనే పదం ఎక్కడ వాడతాం? ఊరులో పాలేరుతనం చేస్తారు కదా, ఆయన దగ్గర కవతం చేస్తున్నామండి, ఊడిగం చేస్తున్నామండి అని అంటారు కదా. విచిత్రం చూడండి, ఏలియా లాంటి దైవ సేవకుడి దగ్గర ఎలీషా ఊడిగం చేశాడు. మీరు అనొచ్చు, అయ్యో పాపం ఎలీషా గారు ఊడిగం చేశాడంటే బాగా పేద కుటుంబం నుంచి వచ్చినోడు, బాగా పేద కుటుంబం నుంచి సేవకు వచ్చినోడు అయి ఉండొచ్చు అండి. బాగా పేదోడు కాబట్టి ఊడిగం చేసి ఉంటాడు. మేము అది కాదు కదా, మేము జస్ట్ అరైవ్డ్ ఫ్రమ్ USA, మేము అమెరికా నుంచి దిగొచ్చిన వాళ్ళం అని అంటారా? నిజంగానే ఎలీషా చాలా పేదోడు. ఎంత పేదోడో చెప్పమంటారా? 300 ఎకరాల కాసామి, అంత పేదోడు. నతనేల్ గారు అర్థమవుతుందా? ఎన్ని ఎకరాలు? అక్సానక్క, మీకే కనుక 3 ఎకరాలు ఉంటే మిమ్మల్ని పట్టుకోగలమా? మిమ్మల్ని పట్టుకోగలమేమో కానీ ఇంకొక ఆయన ఉన్నాడు. సరే వదిలేద్దాం. ఏమండి, ఒక 30 ఎకరాల పొలం ఉందనుకోండి, ఇక అప్పుడు మన మాటలుగా ఉంటాయి. 300 ఎకరాల ఆసామి ఎలీషా దేవుని సేవకు వచ్చిన తర్వాత ఎలీషా దగ్గర ఊడిగం చేశాడు. లైక్ దట్ పౌలు దగ్గర తిమోతి పరిచర్య చేయలేదా? ఎపఫ్రోదితు పరిచర్య చేయలేదా? అమ్మా, రాత్రికి రాత్రి కొత్తగా పుట్టుకొచ్చిన సేవకుల దగ్గరికి వెళ్ళకండి. ఒక అనుభవం కలిగిన సేవకుల దగ్గర నలగొట్టబడి ఒక తర్ఫీదైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళండి. ఇవాళ రేపు యవనస్తులు, యంగ్స్టర్స్ రావాలి, ఇంకా అనేక మంది యవనస్తులు రావాలి, అనేక మంది యవన దైవ సేవకులు సమాజానికి అవసరం. కానీ రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్లు కాకూడదు, ఎక్కడో బైబిల్ కాలేజీలో చదువుకొని రాకూడదు. వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? అనుభవం కలిగిన సేవకుల దగ్గర
పాద పరిచర్య చేసే వాళ్ళ దగ్గర ఉండాలి. ఏమంటాడు ఇక్కడ? గమాలియేలు పాదముల యొద్ద ఎక్కడ పెరిగాడట? గమాలియేలు పాదాల దగ్గర నేను పెరిగాను అని మాట్లాడతాడు. దీన్ని గురించే అపోస్తలుడైన పౌలు వారు తిమోతికి ఉత్తరం రాస్తూ ఒక చక్కటి మాట అంటాడు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు. అవన్నీ చదివించడానికి సమయం లేకపోయినా రైట్, నాతో కలిసి చెప్పండి. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఎలాంటి వాడై ఉండకూడదు? ఇవాళ సేవకొచ్చి రేపు సంఘం స్టార్ట్ చేసేవాడిగా ఉండకూడదు. కొంచెం బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యి కొంచెం వాక్యం చెప్పడం వచ్చి కొంచెం పాట పాడితే రాత్రికి రాత్రి సంఘం కట్టేవాడిగా ఉండకూడదు. క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరి ఏమై ఉండాలి? 7వ వచనం. మరియు అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలువటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండాలి. నెక్స్ట్, అలాగుననే పరిచారకులు మాన్యులయ్యుండి ద్విమనస్కులను మిగులు మద్యపానాసక్తులను దుర్లాభమును అపేక్షించు వారినై ఉండక. 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొన్నవారై ఉండాలి. నెక్స్ట్, మరియు నాతో కలిసి చెప్పండి ఇక్కడ, మరియు వారు మొదట పరీక్షించబడి వలెను, తర్వాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదట ఏం చేయబడాలి? పెద్దగా చెప్పాలి. మొట్టమొదట ఏం చేయబడాలి? కొత్తగా రావటంతో సేవ అప్పగించకూడదు, సంఘాలు కట్టకూడదు. ఏమనుకోకండి, క్షమించండి. కొన్ని ప్రాంతాల్లో, ప్రత్యేకంగా మన ఆంధ్ర ప్రాంతాల్లో ఓ సంఘానికి ఓ కాపులైన రక్షించబడి వెళ్తున్నాడు అనుకోండి. ఆ సంఘం ఆశీర్వదించబడిన తర్వాత ఓ 100 మంది కాపులు ఆ సంఘానికి వచ్చారనుకోండి. వాళ్ళలో అప్పుడప్పుడు సాక్ష్యం చెప్తా, పాటలు పాడతా, కొంచెం ఆరాధన నడిపించే ఈ కాపులైన ఏం చేస్తాడో తెలుసా? మన కాపుల కుటుంబాలు 100 ఉన్నాయి. ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తే మనం ఇక్కడ ఉంటాం ఎందుకు? పద మనమే సపరేట్గా సంఘం పెడదామని రాత్రికి రాత్రి కులపు పునాదుల మీద, ఇంటి పేరిట పునాదుల మీద కొంతమంది చూడండి. మన ఇంటి పేరు తమ్ముడ రమేష్, మీ ఇంటి పేరేంటి? అబ్బా, వాళ్ళ ఇంటి పేరు అంట పిల్లితోకంట. నాయన ఇంకో పేరు దొరకలేదా? చూడండి, పిల్లితోక, నక్క, కుక్క, కర్ర, మత్తె అన్న. పలాని ఇంటి పేరు అనుకో, అరే మన ఇంటి పేరు ఎవడరా, మన ఇంటి పేరు ఎవడరా? పిల్లి ఏ తోక పోయిందా? వాళ్ళ ఇంటి పేరు అంట పిల్లి పోయినా. మరి ఎక్కడికి పోయిందో ఏమో మరి. మొండి తోక, అరే మన ఇంటి పేరుడ్రా, మనం కులం పేరుడ్రా అని కొత్తగా వచ్చాడా లేదా సంఘం ఏర్పడుతుంది. అందుకని సంఘాలు నిలవబట్ల ఆ దైవజనుడు తర్వాత దారి తప్పిపోయి దేవుని నామానికి అవమానం తెచ్చేటువంటి వారిగా మిగిలిపోతున్నారు. యవనస్తులారా, మీరు సేవ చేయటం మంచిదే, కానీ అనుభవం కలిగిన దైవ సేవకుల చేతి క్రింద తప్పకుండా నలగొట్టబడి పరిచర్య ధర్మాన్ని నేర్చుకున్న తర్వాత పరిచర్యలో నుండి ప్రవక్తలను దేవుడు పుట్టిస్తాడు. రాత్రికి రాత్రి సేవకులు అవుతారే, కులబలం, జనబలం, ధనబలం, పేరు బలం, తండ్రి బలం, ఈ బలాల మీద సంఘాలు కడతారే, ఎంత ఎదిగిందో తారాజవ్వలాగా జుయ్యమని దూసుకుంటూ వెళ్తుంది. అంత ఎత్తెదిగి తర్వాత టపేలుమని పడిపోద్ది. ప్రతి సేవకుడు దైవ బలంతో దేవుని సేవ చేసేవాడై ఉండాలి. ఏమంటాడు? గమాలియేలు పాదముల దగ్గర నేను ధర్మశాస్త్రాన్ని పారాయణం చేశాను. ఇందాక చెప్పే కదా, స్వామి వివేకానంద అంత అద్భుతమైన వక్త, మచ్చలేని ఓ నిష్కలంకుడిగా తాను మారటానికి కారణం ఏంటంటే ఒక గురువు దగ్గర శిష్యత్వం చేశాడు. మన హైందవ ధర్మంలోనూ ఒక గొప్పతనం చెప్తాను. ఎవరైనా ఒక మఠాధిపతి, పీఠాధిపతి కావాలంటే ఒక గురువు దగ్గర కొన్ని ఏండ్ల పాటు శిష్యత్వం చేయాలి. కొన్ని ఏండ్ల పాటు శిష్యత్వం చేయాలి. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస అనే పేరు మీరు వినుంటారు. ఎక్కడో సోషల్ స్టడీస్లో విన్నట్టుంది కదా. మేము కూడా అక్కడ ఉంది. మేమేమన్నా చూసామా?
రామకృష్ణ పరమహంస అనే గురువు గారి దగ్గర కొన్నేండ్లు శిష్యరికం చేశాడు. ఎందుకో క్రైస్తవ్యానికి వచ్చేసరికి ఎవరికారు సేవకులు అవుతారు, రాత్రికి రాత్రి సేవకులు పడతారు. ఒక అనుభవం ఉండదు, ఒక తర్ఫీదు ఉండదు, ఒక దైవ సేవకుల చేతి కింద నల్లగొట్టబడే అనుభవం ఉండదు. ప్రతి దైవజనుడు భవిష్యత్తులో ప్రవక్త కావాలంటే ప్రవక్తలు పరిచర్యలో నుంచే పుట్టుకొని వస్తారు. పౌలు గారు ఎవరి దగ్గర శిష్యత్వం చేశాడు? గమాలియేలు పాదాల దగ్గర. ఆ గురువు గారు కూడా ఎలాంటి వాడు తెలుసా? మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడు కాదు. ఒక అద్భుతం. సరే, ఇది నేను ముగింపులో చెప్తాను. గమాలియేలును గూర్చి అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. సరే, దాన్ని నేను ముగింపులో చెప్తాను. 22వ అధ్యాయం 3-6 వచనాలు చూడండి. 3-6 వచనాలు చూడండి. 3వ వచనం నుంచి 6వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు, నాతో కలిసి, నిశ్చయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవునిని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని, ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. ఒకసారి వినండి అమ్మా. ప్రతి క్రైస్తవుడు, ప్రతి బిడ్డ మాట్లాడే విధానం నేర్చుకోవాలి. పౌలు వాళ్ళని చూసి ఏమంటాడో తెలుసా? గమాలియేలు పాదాల దగ్గర, 3వ వచనం, గమాలియేలు పాదాల దగ్గర నేను ధర్మశాస్త్రాన్ని పారాయణం చేశాను, ధర్మశాస్త్ర సంబంధముగు నిశ్చయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవునిని గూర్చి ఆసక్తుడనై ఉన్నాను. ఏమన్నాడు చెప్పండి? చివరి మాట చెప్పండి. మీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవునిని గూర్చి ఆసక్తుడనై ఉన్నా. చూడండి, కొంతమంది మాట్లాడుతుంటాయో తెలుసా? అసలు మేము చేసిన భక్తికి ఎక్కడ, మీరు చేసే భక్తి ఎక్కడ? అసలు మీరు చేసేది భక్తి, మీరు చేసేది ప్రార్థన. ఈయన పైనుంచి ఊడిపడినట్లుగా మాట్లాడతాడు. వినేవాడికి ఎట్టుంటుంది? అప్పుడు బీపీ 190కి పోద్ది. నేను ఇట్లా బ్రతుకుతున్నారే అయ్యా, నిష్టగా బ్రతుకు. వేయించుచు మరణము వరకు. అంటే ఎంత నిబద్ధతగా పనిచేశాడు చూడండి బిడ్డలారా. ఆ ధర్మశాస్త్రాన్ని ఆచరించేటప్పుడు ఎంత నిబద్ధతగా చేశాడో, ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా సత్యం తెలుసుకున్న తర్వాత అంతకంటే ఇంకెక్కువ నిబద్ధతతో పనిచేయటం ప్రారంభించాడు. నేను ఒక తల్లిని ఎరుగుదును. మన పరిచర్య ప్రారంభంలో ఆ తల్లి ఇంటి మీద ఆరాధన జరిగేది. ఆ తల్లి పేరు వీరమణెమ్మ. అవసరం లేదు కానీ కుల ప్రస్తావన కానీ అర్థం అవటానికి చెప్తాను. గౌడ కుటుంబం నుంచి రక్షించబడింది. గౌడ కుటుంబం నుంచి ఆ తల్లి ఒకరోజు నాతో మాట్లాడుతూ అయ్యా, నేను యేసు ప్రభు దగ్గరికి రాకమునుపు పలానా వాటిని నమ్మేవాడిని, పలానా వాటిని నమ్మేదాన్ని.
కోర్స్ వాటిలో దైవత్వాన్ని చూస్తూ గంటల తరబడి వాటి దగ్గర కూర్చునేదాన్ని అయ్యా. ప్రొద్దున్నే 4ంటికి లేచి ఆ తడి బట్టతో, మడి అంటారు చూసారా, ఆ మడి బట్టతో పూజలో కూర్చున్నానంటే 4ంటికి కూర్చున్నానంటే 6 దాకా కూర్చున్న స్థలంలో నుంచి లేచేదాన్ని కాదయ్యా. చివరికి చలికాలములో కూడా 4ంటికి లేచేదాన్ని అయ్యా. రోజుకొచ్చి 3 గంటలు 4 గంటలు అలా నేను గడిపేదాన్ని అయ్యా. ఆ తర్వాత యేసుక్రీస్తుని గురించి తెలిసింది. వాటి దగ్గరే అంత గడిపానంటే జీవం కలిగిన దేవుడు నాకు దొరికిన తర్వాత ఈరోజు రోజుకొచ్చి 5 గంటలు 6 గంటలు దేవునితో గడుపుతున్నానయ్యా. జీవం కలిగిన దేవుడు నాకు దొరికిన తర్వాత, విన్నారు ఈ మాట? ఒకప్పుడు ఆ స్థలాల్లో గంటల తరబడి కూర్చునేదాన్ని, గంటల తరబడి కార్యక్రమాలు చేసేదాన్ని. యేసుక్రీస్తు నిజదేవుడని తెలిసిన తర్వాత వాటి దగ్గరే అంతసేపు గడిపితే నిజదేవుడిని తెలుసుకున్న తర్వాత అయ్యా ఆయన ప్రేమకు నేను పిచ్చిదాన్ని అయిపోయా. ఏమందో తెలుసా, నాకెవ్వరి ప్రేమ దొరకపోయినా యేసయ్య ఒక్కడి ప్రేమ నాకు దొరికిందయ్యా. ఆయన ప్రేమతోనే బ్రతుకాలం అంతా సంతోషంగా నేను బ్రతుకుతానయ్యా. విన్నారా? అంటే జీవము కలిగిన వాటి అప్పుడే అంత భక్తిగా బ్రతికితే జీవం కలిగిన దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకెంత భక్తిగా బ్రతికిందో చూడు. పౌలు ధర్మశాస్త్రాన్ని ఆచరించేటప్పుడు నిష్ఠగా బ్రతికాడు. ఇప్పుడు జీవం కలిగిన దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆ నిష్ఠ, ఆయన ప్రతిష్ట, ఆయన సమర్పణ, ఆయన త్యాగం మరెక్కువ అవటానికి దేవుడు కృప చూపించాడు. ధర్మశాస్త్రం చంపింది, క్రొత్త నిబంధన బ్రతికించింది. చంపేదాని కోసమే అంత సమర్పణతో చేశాడంటే బ్రతికించే వాటి కోసం పౌలు యాగమైపోయాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మంచిదయ్యా, నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు, వింటున్నారా, దమస్కులో పరిశుద్ధులు ఉన్నారు, దేవుని నమ్ముకున్న బిడ్డలు, క్రీస్తు యేసు మార్గంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు అని నాకు తెలిస్తే యాజకుల ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా, అధిపతుల ద్వారా పత్రాలు తీసుకొని దమస్కులో ఉన్న క్రైస్తవులను చెరపట్టి యెరూషలేముకు తీసుకురావాలని నేను వెళ్తా ఉన్నా. దమస్కు గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ప్రకాశమానమైన వెలుగు, ఆ ప్రకాశమానమైన వెలుగు నాతో, నా మీద ఉన్న వాళ్ళ మీద అట్లా ప్రకాశించిందో లేదో ఆ వెలుగును చూడలేక గుర్రాల మీద నుంచి పడిపోయామయ్యా. పడిపోతే ఏం జరిగిందయ్యా? ఆ ప్రకాశమానమైన వెలుగులో నుండి ఓ మెల్లనైన స్వరం, సౌలా సౌలా, ఎవడవు ప్రభువా నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును నేనే అని ఒక మెల్లనైన స్వరం నాకు వినబడింది. బిడ్డలారా, ఒక మర్మం, ఒక అద్భుతమైన సంగతి చెప్తాను. పౌలు వారు అప్పటికి అపోస్తల పరిచర్య ప్రారంభించబడి 8 అధ్యాయాలు జరిగింది. 9వ అధ్యాయంలో దమస్కు గుమ్మం దగ్గర పౌలు వారిని ప్రభు దర్శించాడు. నేనంట అంతకు మునుపు ఎన్నో స్థలాలకు వెళ్ళాడు, అక్కడ దర్శనం గాల. విచిత్రం, దమస్కు గుమ్మం దగ్గరే అపోస్తుడైన పౌలు వారు దేవుని చేత ఎందుకు దర్శించబడ్డాడో తెలుసా? ఓ భక్తుడు ఇలా అంటాడు, దమస్కు వాడైన ఎలియాజరు అబ్రహాము కాలంలో ఉన్నాడే, దమస్కు వాడైన ఎలియాజరు యొక్క ప్రార్థన ప్రభావం దమస్కు గుమ్మం మీద ఆ దర్శిస్తున్న పౌలును దర్శించిందట. ప్రైజ్ ది లార్డ్. మరోసారి ఈ మాట చెప్పమంటారా? పౌలు గతంలో యెరూషలేముకి వెళ్ళాడు, సమరయ ప్రాంతానికి వెళ్ళాడు, యోదయ ప్రాంతానికి వెళ్ళాడు. ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా దేవుని ప్రభావం పౌలును దర్శించలా. దేవుని ప్రభావం ఎక్కడ దర్శించిందంటే దమస్కు గుమ్మం దగ్గర దర్శించింది. దమస్కు గుమ్మం దగ్గర ఎందుకు దర్శించింది అయ్యి అంటే, దమస్కు అని అనటంతో పాత నిబంధనలో ఒక భక్తుడు మనకు గుర్తొస్తాడు. ఎవరాయన చెప్పండి, చెప్పాలి. ఎవరాయన? ఎలియాజర్. ఎవరా ఎలియాజరు? అబ్రహాము పెద్ద దాసుడైన ఎలియాజర్. అబ్రహాము దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడైన యెహోవాను తెలుసుకున్నాడు, దేవుడైన యెహోవాను ఆరాధించడం ప్రారంభించి ఉంటాడు. డెఫినెట్గా ఈ దమస్కు వాడు, సిరియా వాడైన ఎలియాజర్ దమస్కు పట్టణం కొరకు, సిరియా దేశం కొరకు ప్రార్థన చేశాడు. అద్భుతం ఏంటో తెలుసా? ఆ దైవజనుడు, ఆ దాసుడు ప్రార్థన చేసింది 2000 సంవత్సరాల క్రితం, 1500 సంవత్సరాల క్రితం. ఆ ప్రార్థనా పరుడు చనిపోయాడు, కానీ ఆ ప్రార్థనా ప్రభావం దమస్కు గుమ్మం దగ్గర పని చేయటాన్ని బట్టి సౌలు పౌలుగా మారిపోయాడు. ఆమేన్.
అందుకని నేను ఎప్పుడు చెప్తా కదా, ప్రార్థనాపరుడికి మరణం ఉంటుందేమో కానీ ప్రార్థనకు మరణం ఉండదు. ఏ గ్రామం కొరకు నువ్వు ఏడ్చావో, ఏ పిల్లల కొరకు ఏడ్చావో, ఏ బంధువుల రక్షణ కొరకు ఏడ్చావో, ఏ భర్త మార్పు కొరకు ఏడ్చావో, ఏ బంధువుల రక్షణ కొరకు దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కార్చావో, ఆ ప్రార్థన ప్రభావం నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ గ్రామం మీద తప్పకుండా పనిచేస్తుంది, నీ దేశం మీద తప్పకుండా పనిచేస్తుంది. చెల్లి, నా భర్త ఇంకా మారలేదు అని అనుకుంటున్నావా? ఓపిక పట్టు. నా కులస్తులు మారలేదయ్యా, ఏడ్చా, ఇంకెప్పుడు మారుతారు? కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? అయ్యో, నా స్వకీయుల రక్షణ కొరకు 15 రోజులు, 21 రోజులు, 50 రోజులు, 40 రోజులు ఏడ్చా, మారలేదయ్యా, నా ప్రార్థన ఏమైపోయింది అని అనుకుంటున్నావా? విశ్వసించు. ప్రార్థించిన నీవు నేను ఏదో ఒకరోజు చనిపోతావేమో కానీ మన ప్రార్థన తరతరాలు బ్రతికే ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత కూడా మన ప్రార్థన ప్రభావం మన దేశాన్ని తప్పకుండా దర్శించునుగాక. రైట్. ఇప్పుడు ప్రకాశమానమైన వెలుగు పౌలుని ఎప్పుడైతే దర్శించిందో గురిటివాడైపోయాడు. దమస్కు పట్టణంలోకి వెళ్ళాడు. అననీయ అనే ప్రవక్త వచ్చాడు, ప్రార్థన చేశాడు. ఆ పొరలు రాలిపోయాయి. బాప్తిస్మం తీసుకున్నాడు. తర్వాత యెరూషలేముకు వచ్చాడు. అక్కడ దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా మరొకసారి ప్రభు దర్శనమైనట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. మీరు అనొచ్చు, అన్నయ్య, దేవుడు అలా దర్శనం అవుతాడా? అవసరం అనుకుంటే ఈ వ్యక్తితో మాట్లాడాలి. ఈ వ్యక్తి మీద నాకు ఒక గొప్ప ప్రణాళిక ఉంది, ఈ వ్యక్తిని నేను దర్శించాలి అని దేవుడు అనుకుంటే మాటలాడకుండా ఉండుటకు ఈ దేవుడు మాయా స్వరూపి కాదు, తన ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడే దేవుడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఈ దేవుడు ముఖాముఖిగా మాట్లాడే దేవుడు. అలాగని చెప్పి ఈ మాట విన్న తర్వాత అంటే దేవుడు మాట్లాడతాడా, దేవుడు కనపడతాడా అని ఈ రాత్రి పడకల మీదకి వెళ్ళేటప్పుడు, యేసు ప్రభువా ఈ రాత్రి కల్లో కనపడయ్యా అని జీవితాంతం ప్రార్థన చేసిన ఆయన కనపడ్డావు. ఏం తమాషాకు వచ్చి పోతాడా ఏంటి? ఏమండి, అవసరం అనుకుంటే తప్పకుండా దేవుడు దర్శిస్తాడు. అలాగని నాకు కనపడలేదు అన్నంత మాత్రాన నేను భక్తి పరురాలి కాదేమో, నేనంటే ఇష్టం లేదేమో అని అనుకునేరు గాక. యేసయ్య ఒక మాట అన్నారు కదా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు. పెద్దగా చెప్పండి సార్. చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. అట్లా కాదన్నా, దేవుడు డైరెక్ట్గా కనపడితే బాగుండు కదా, దేవుని స్వరం డైరెక్ట్గా వినపడితే బాగుండు కదా. ఆశ మంచిదే, ఆశ దోశ అప్పడం అంటారు చూసారా. మరి ఇప్పుడు ఆదాముకు డైరెక్ట్గా దేవుడు కనపడ్డాడు. ఆదాముకు డైరెక్ట్గా కనపడ్డాడు, ఏం అరగబెట్టాడు. కయ్యూనుకు డైరెక్ట్గా దేవుడు మాట్లాడాడు, ఏం అరగబెట్టాడు. ఒక మాట అండి, ఒక మాట. లోతు భార్యకు డైరెక్ట్గా దేవదూతలు యేసుక్రీస్తు ప్రభువారే దిగొచ్చారు. ఉప్పు స్తంభం కాలేదా? అందుకని వినండి, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పౌలు వారికే కాదు బిడ్డలారా, ఆయా కాలాల్లో ఎంతో మంది భక్తులకు దేవుడు దర్శనం అయ్యాడు. చిన్న వయసులో ఆ యవనస్తుడు తల్లిని కోల్పోయాడు. మనశ్శాంతి లేదు, ఎన్ని చేసినా తన హృదయంలో నెమ్మది కలగట్లేదు. ఒకనొక రోజు తన మనసులో అనుకుంటున్నాడు, దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా? సిక్కులను అడిగితే మా దేవుడు దేవుడు అంటున్నారు, ముస్లిమ్స్ని అడిగితే మా దేవుడు దేవుడు అంటున్నారు, ఇంకొక మతస్థులను అడిగితే మా దేవుడు దేవుడు అంటున్నారు, బుద్ధులను అడిగితే బుద్ధుడే దేవుడు అంటున్నారు, జైనులను అడిగితే మా దేవుడే దేవుడు అంటున్నారు, ఇక క్రిస్టియన్స్ని అడిగామా యేసు ప్రభువే దేవుడు, ఇంకో దేవుడు లేడు అంటున్నారు. అట్లా కాదు. అసలు దేవుడు అనేవుడు ఉంటే నాకు కనపడాలి. 3 రోజులు ప్రార్థన చేస్తాం. ఈ 3 రోజుల్లో దేవుడు కనపడ్డా నేను బ్రతుకుతా. ఏ దేవుడు నాకు కనపడలేదనుకో, 3 రోజులు అయిన తర్వాత జలంధర్ రైల్వే స్టేషన్, పంజాబ్ రాష్ట్రంలో ఉన్న జలంధర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రాక్ మీద తలకాయ పెట్టి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా. తల్లి లేదు, ఆ ప్రేమ నాకు ఇంట్లో దొరకట్లా. ఈ బ్రతికే కంటే నేను చచ్చిపోతే మంచిది కదని మనశ్శాంతిని కోల్పోయి దేవుడు అనేవాడు నాకు కనపడితే నేను బ్రతుకుతా, ఆయన కనపడి నా హృదయానికి సమాధానం ఇస్తే నేను బ్రతుకుతా అని తన ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాడట. ఎలా ప్రార్థన చేసుకుంటున్నాడో తెలుసా? దేవుడా
నువ్వు అనేవాడి ఉన్నావు అని అందరూ అంటున్నారు. నేను కూడా కొంత నమ్ముతున్నా. నీ పేరేంటో తెలియదు. ముస్లిమ్స్ని అడిగితే మా దేవుడే దేవుడు అంటున్నారు. క్రైస్తవులను అడిగితే మా దేవుడే దేవుడు అంటున్నారు. మా సిక్కు కులం చాలా పౌరుషం కలిగినటువంటి మతం. మా వాళ్ళని అడిగితే మా దేవుడే దేవుడు అంటున్నారు. అసలు నీవెవరివో, నీ పేరేంటో, నీ పేరు చొప్పు నువ్వు బయలుపరుచుకో. నిజంగా నువ్వు ఉంటే నిన్ను నీవు నాకు కనపరుచుకోలేదా? దేవుడే లేడనుకొని 3వ రోజు జలంధర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా. మొదటి రోజు ఏడ్చాడు, ఏ దేవుడు కనపడలా. 2వ రోజు ఏడ్చాడు, ఏ దేవుడు కనపడలా. 3వ రోజు ఏడ్చాడు, ఏ దేవుడు కనపడలా. ఇక 3వ రోజు మధ్యరాత్రి అవుతుంటుండగా తెల్లారిందా, జలంధర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి డిసైడ్ అయిపోయాడు. 12 అవుతుంది, 1 గంట అవుతుంది. తన మరణ గడియ సమీపించే కొద్దీ గడగడ వణుకుతూ, దేవా నీవనేవాడి ఉంటే నాకు కనపడయ్యా. నేను కూటి కోసం గుడ్డి కోసం అడగట్లేదయ్యా. నాకేదో భౌతికంగా ఆస్తిపాస్తులు ఇవ్వమని నిన్ను అడగట్లేదయ్యా. మనశ్శాంతి లేదు. నీవనేవాడి ఉంటే నిన్ను నువ్వు కనపరుచుకో. ఏ పేరు చొప్పున నిన్ను పిలవాలో నిన్ను నువ్వు బయలుపరుచుకోనని ఇక ఆఖరి గడియలో పిచ్చోడు ఏడ్చినట్టు ఏడుస్తున్నాడట, ఏ దేవుని పేరు పెట్టకుండా. అలా ఏడుస్తూ ఉంటుండగా, కళ్ళు మూసుకుని అలా ఏడుస్తూ ఉంటుండగా ప్రకాశమానమైన వెలుగు ఆయన గదిలో ప్రత్యక్షమైందట. ఆ ప్రకాశమానమైన వెలుగులో నుండి సిలువ, ఆ సిలువ మ్రాను మీద యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై, సాధు సుందర్ సింగ్, నువ్వు వెతుకుతున్నటువంటి జీవం కలిగిన దేవుడను నేనే. అయ్యా నీ పేరేంటి? నా పేరే నజరేయుడైన యేసు. నా పేరే నజరేయుడైన యేసు. నా పేరే నజరేయుడైన యేసు. యేసు నా పేరే. అయ్యా నువ్వు మాలామాదిగోళ్ళ దేవుడు అంటారు కదా, తెల్లోళ్ళ దేవుడు అంటారు కదా, అమెరికా దేశపు దేవుడు అంటారు కదా, నువ్వు మా దేవుడు కాదు కదయ్యా, నువ్వు ఎవరి దేవుడివి? అప్పుడు యేసుక్రీస్తు అన్నారనట. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అద్భుతం చూసారా? ఉన్న పాటునే యేసుక్రీస్తుని స్వరక్షకునికి అంగీకరించి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతబూని అవే కాషాయ వస్త్రాలు వేసుకొని భారతదేశం అంతా తిరుగుతూ, అద్భుతం, మన విజయవాడ ప్రాంతానికి కూడా వాళ్ళు వచ్చారట. సాధు సుందర్ సింగ్ గారు మన విజయవాడ ప్రాంతానికి కూడా వచ్చారట. ఇంకా అనేక ప్రాంతాలు తిరిగి కొన్ని కోట్ల మంది ప్రజలకు యేసుక్రీస్తుని గురించి ప్రకటించాడు. కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా చెప్పులు లేని కాలినడకతో తిరిగి గాజు పెంకులు గుచ్చుకొని, ముళ్ళు గుచ్చుకొని, రక్తం ఓడుతూ ఉంటే, రక్తం గొప్ప దైవజనుడు సాధు సుందర్ సింగ్ ఓసారి అమెరికా దేశానికి వెళ్ళారట. సహజంగా మా అమెరికన్సే మహా గొప్ప స్పీకర్లు, ప్రీచర్లు, సౌండ్ బాక్సులు, యాంప్లిఫైర్లు అనే ఫీలింగ్ ఉండేది వాళ్ళకి. సాధు సుందర్ సింగ్ గారు వెళ్తే ఇలా మీటింగ్ పెట్టానంటే ఎవరు రాలేదట. ఆయన ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభు వారి ఎక్కిన గాడిద రేపు సభలో ప్రసంగం చేయబోతుంది, వినాలన్న ఆసక్తి కలిగిన వాళ్ళందరూ రండి అని అనౌన్స్మెంట్ చేశాడంట. ఏమని చెప్పండి? యేసు ప్రభు వారు ఎక్కిన గాడిద, యేసు ప్రభుని ఊరేగించే గాడిద రేపు ప్రసంగం చేయబోతుంది రండి అన్నాడట. ఏంటంటే మన వాళ్ళకి అంతా వింతలే కావాలా? వింతలు విచిత్రాలు ఎక్కడ జరుగుతాయో పొలమని పరిగెత్తుతారు. ఒరే నాయన 4 మాటలు చెప్తావు రండి, 4 వాక్యాలు చెప్తావు రండి అంటే మాకొద్దు సార్ వాక్యం. అబ్రహాము జీవితంలో ఏం జరిగిందంటే అన్నింటే వినేవాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఏం జరిగిందంటే, జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో ఏం జరిగిందంటే అనండి. అసలు దానికి ఎంత వైరల్ అయిపోద్దో, ఆ షాట్ ఎంత వైరల్ అయిపోద్దో. సరే, మొత్తానికి ఈయన యేసు ప్రభు వారు ఎక్కి ఊరేగే గాడిద రేపు వాక్యం చెప్తుంది అంటంతో మొత్తానికి ఎక్కడెక్కడోళ్ళు అందరూ వచ్చారంటే విచిత్రం ఏంటో తెలుసా? గ్రౌండ్ ఫుల్ ప్యాక్ అయ్యి మొత్తానికి గ్రౌండ్ అవతల జనాలు నిలవబడ్డారట. యేసు ప్రభు వారు ఎక్కిన గాడిద 6 అడుగులు ఎత్తుంటుందా, 3 అడుగులు ఎత్తుంటుందా, 6 అడుగులు పొడవు ఉంటుందా, 13 అడుగులు పొడవు ఉంటుందా? ఎట్టుంటుంది ఈ గాడిద? ఈ గాడిదను చూడాలి అని అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుండగా అప్పుడే సాధు సుందర్ సింగ్ గారు వచ్చి అన్నారట, ఆ గాడిద నేనే అన్నాడంట. ఆ తర్వాత వాక్యం చెప్పారు, వేల కొలది అమెరికన్స్ ప్రభు తట్టు తిరగటానికి బలమైన పాత్రగా దేవుడు వాడుకున్నాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం.
పెద్దగా హల్లెలూయా. పెద్దగా చెప్దాం హల్లెలూయా. విన్నారా? ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా రాబోయే కాలంలోనైనా మాట్లాడకుండా ఉండుటకు ఆయన మాయా స్వరూపి కాదు. అవసరమైతే దర్శన రీతిగా, అవసరమైతే ప్రత్యక్షమై తన ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడే గొప్ప దేవుడి దేవుడు. నేనంట పౌలు వారు దర్శనమైనంత మాత్రాన తొందరగా లోబడే రకం కాదు. ఇది మామూలు కాదు. ఈ బేజం మామూలు బేజం కాదు. సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అంటే ఏమన్నాడు? నీవెవరివి ప్రభు అంటే బాగుండేది. ఏమన్నాడు తెలుసా? నీవెవడవు ప్రభు అన్నాడు. ఎంత పొగరు పెట్టినాడో చూడండి సార్. మీకు అర్థమవుతుందా? నీవెవరివి ప్రభు అంటే మర్యాదగా ఉండేది. ఏమంటాడు? నీవెవడవు ప్రభువా. చూడండి, నీవెవడవు ప్రభువా. చూడండి ఈ మాట, నీవెవడవు ప్రభువా అన్నాడు. అంటే అంత పొగరబెట్టినాడు. అంత పొగరబెట్టిన మనిషి కళ్ళు పోయినంత మాత్రాన బౌండుగాల. ఆ మెల్లనైన స్వరంలో నుంచి ఏమంటుందో తెలుసా? నీవు హింసించుచున్న యేసును నేను మునికోనలకు ఎదురు తన్నుతున్నావు, జాగ్రత్త. నేనంట పౌలు ఎక్కడైనా యేసు ప్రభుని హింసించాడా? అప్పటికి యేసు ప్రభు వారు ఆరోహణమే వెళ్ళి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోతే ఆ పరలోకం నుంచి యేసు ప్రభు అంటారు, నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. ఇప్పుడు ఈయన అనాల్సింది, నేనెక్కడ నిన్ను హింసించానయ్యా? అసలు నువ్వు సిలువేయబడేటప్పుడు నేను లేనుగా. స్టెఫెన్ను చంపేటప్పుడు మాత్రం ఆయన వస్త్రాల దగ్గర నేను కావలున్నా. అఫ్కోర్స్ నేను అనుమతి ఇచ్చా. నిన్నెక్కడ నేను చంపానయ్యా అని పౌలు వారు అనాలి. అనకపోగా సౌలు ఆ మాట వినటంతో పౌలుగా మారాడు. ఎందుకో తెలుసా? పౌలు హింసిస్తుంది క్రైస్తవులని. మనం ఇందాక చదువుకున్నాం కదా. నాతో కలిసి చెప్పండి, నీవు హింసించుచున్న యేసుని. ఒకసారి 6వ వచనం చూడు తమ్ముడు, బ్యాక్ 3వ వచనం, 2వ వచనం. తమ్ముడు 9వ అధ్యాయం కాదు, 22వ అధ్యాయం, 22వ అధ్యాయం 5వ వచనం, 4వ వచనం చూడు. నాతో కలిసి చెప్పండి. ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని. ఒకసారి నా వైపు చూడండి, నాకు సమాధానం చెప్పండి. ఎవరిని హింసించాడు? ఈ మార్గములో ఉన్న. ఏ మార్గం? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు కదా. క్రీస్తు మార్గంలో ఉన్న క్రైస్తవులను, పురుషులను, స్త్రీలను హింసించాడు. ఎప్పటి వరకు హింసించాడు? చనిపోయే వరకు హింసించాడు. పౌలు హింసించింది క్రైస్తవుల్ని. కానీ యేసు ప్రభు ఏమంటారు? నన్నేల హింసించుచున్నావు అన్నాడు. ఈ మాటకే పౌలు ఫ్లాట్ అయిపోయాడు. ఎలాగో తెలుసా? పరలోకపు తండ్రి మనసు పౌలుకు తెలుసు. తండ్రి అయిన యెహోవా దేవుని మనసు ఏంటో తెలుసా? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు, ఇశ్రాయేలీయులను ముడితే నన్ను ముట్టినట్లు అని తండ్రి అయిన దేవుడు అన్నాడు కదా. ఆ తండ్రి అయిన దేవునిలో నుంచి వచ్చిన తన కుమారుడని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? క్రైస్తవులను ముడితే నన్ను ముట్టినట్టు లెక్క. వాళ్ళ ప్రాణం తీయాలని నువ్వు ప్రయత్నం చేస్తే సాక్షాత్తు నా ప్రాణం తీయటానికి నువ్వు ప్రయత్నిస్తున్నట్టు లెక్క. వాళ్ళను ముట్టావా మునుకోనలకు ఎదురు తన్నుతున్నట్టు జాగ్రత్త. ఈ మాట అంటంతో సౌలు ఏమనుకున్నాడో తెలుసా? ఇది తండ్రి మనసు. తండ్రి కూడా ఇలాంటి వాడే కదా. ఈ యేసుక్రీస్తు వారు చెప్పాలి. ఈ యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రి యొక్క ప్రియమైన కుమారుడు. నో డౌట్. తండ్రి మనసు ఎలాంటిదో యేసు ప్రభు మనసు కూడా అలాంటిది. సహజంగా మనసు కానీ మాటలు కానీ తండ్రి మాటలు ఎట్లా ఉంటాయో పిల్లల మాటలు కూడా అట్లాగే ఉంటాయి.
మనసు తండ్రిది మెత్తన హృదయం అనుకో, పిల్లలది కూడా మెత్తన హృదయం ఉంటుంది. తల్లిదండ్రులు కాస్త కటువుగా మాట్లాడేవాళ్ళు అనుకో, పిల్లలు కూడా కటువుగా మాట్లాడతారు. తల్లిదండ్రుల భాష ఏదో ఇంచుమించు పిల్లల భాష కూడా అదే. ఇప్పుడు మనం అమలాపురం ఆ ప్రాంతానికి వెళ్ళామనుకోండి, తూర్పుగోదావరి ప్రాంతానికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఎంత మర్యాదగా మాట్లాడతారంటే వాళ్ళ పదజాలం మాటకు ముందు హాయ్ బాగున్నారండి, హాయ్ తిన్నారండి, హాయ్ ఎప్పుడు వచ్చారండి, హాయ్ బాబోయ్, హాయ్ తాత హాయ్ అంటాడు. ఆ తాతకు పుట్టిన కొడుకు అంటే తండ్రి హాయ్ అంటాడు. ఆ తండ్రికి పుట్టిన కొడుకు మనవడు ఉంటాడు చూసారా, మనవడు కూడా హాయ్ బాగున్నారండి నేనంట. తాతయ్య మనవని కూర్చోబెట్టి నాయనా ఆయను, మాటకు ముందు ఆయను, మాట తర్వాత ఆయను. తాత ఏమన్నా నేర్పాడా, తండ్రి ఏమన్నా నేర్పాడా? అదే మన కృష్ణా జిల్లాకి వెళ్ళామనుకోండి, ఖమ్మం ప్రాంతానికి వెళ్ళామనుకోండి, వచ్చిండు పోయిండు, తిన్నాడు, వచ్చిండు పోయిండు. మన మెదక్ ప్రాంతానికి వెళ్ళామనుకోండి, భలే బాగుంటుంది. నతానీయులు పాస్టర్ గారు భలే మంచి ఆయన ఎప్పుడైనా మేము హైదరాబాద్ నుంచి మెదక్కి వెళ్తా ఉంటే, అన్న వెళ్ళేరా అంటాడు. వెళ్ళేది ఏంటన్నా, మేము వచ్చేది మీ దగ్గరికే కదా అంటే, అదే మీరు వెళ్ళారా, ఇంట్లో నుంచి వెళ్ళారా అంటాడు. ఇంట్లో నుంచి వెళ్ళటం ఏంటన్నా, మీ దగ్గరకు వస్తున్నాం కదా అంటే, అవునన్నా మీరు ఇంట్లో నుంచి వెళ్ళారా అంటాడు. అరే ఇంతకు వచ్చేది మీ దగ్గరికే కదా, అవునన్నా మా దగ్గరికేనన్నా, మీరు వెళ్ళారా, ఎల్లలా మీ దగ్గరకు వస్తున్నాం అంటారు. అన్నా నతానీయులన్నా ఎక్కడికి వెళ్ళారు, మా అమ్మాయిని తోలుకు రావటానికి వెళ్ళాను అన్న అన్నాడు. ఒకసారి ఏమన్నారు అన్న మా అమ్మాయిని తోలుకు రావటానికి వెళ్ళాను అన్న అన్నాడు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది భాష. ఇప్పుడు గమనించండి, తండ్రి భాష ఏదో కొడుకు భాష అది, తాత భాష ఏదో తండ్రి భాష అది కదా. మీకు అర్థమవుతుందని నేను చెప్పే మాట. వాళ్ళ భాష ఏదో కొడుకు భాష కూడా అదే. ఇక్కడ నీవు నేను హింసించుచున్న యేసును అన్న మాట అంటంతో సౌలు పౌలుగా మారటానికి కారణం ఇది పరలోకపు తండ్రి మనస్సు. అయిలరా నేనంట, దేవుని నమ్మిన బిడ్డలను ఎవడైనా హింసిస్తే సాక్షాత్తు దేవుణ్ణి హింసించినట్టు లెక్క. ఓ మాట చెప్పమంటారా? స్వామి వివేకానంద, నేను వారి ప్రసంగం తెలుగులో తర్జుమా చేసి ఎన్నో టీవీ ఛానల్స్లో ఉన్నాయి, నేను విన్నా చాలాసార్లు. ప్రత్యేకంగా ఈ వర్తమానం చదివేటప్పుడు కూడా స్వామి వివేకానంద వారు అందించిన వర్తమానం రిపీటెడ్గా విన్నాను. పౌలు వారి ప్రసంగానికి స్వామి వివేకానంద ప్రసంగానికి ఎంత ప్యారలల్గా ఉందో అద్భుతం. స్వామి వివేకానంద ఆ చికాగోలో మాట్లాడుతూ, మా భారతదేశం గొప్ప సంస్కృతి కలిగిన దేశం, అన్ని దేశాలకు శరణార్థులకు ఆశ్రయం ఇచ్చిన దేశ గొప్పతనాన్ని గురించి మాట్లాడారు. అవును, మన దేశం అంత గొప్ప దేశం, నో డౌట్, అంత గొప్ప దేశం. వారు మాట్లాడుతూ ఈ దేశం, మా భారతదేశం పారసీకులకు, పర్షియన్స్కి చోటిచ్చింది శరణార్థులుగా వచ్చినప్పుడు. యూదులు రోమా చక్రవర్తుల చేత తరమబడుతున్న దినాల్లో శరణార్థులుగా దక్షిణ భారతదేశానికి యూదులు వచ్చారు. యోధా చేతికి భారతదేశం ఆశ్రయం ఇచ్చింది. అఫ్కోర్స్ అప్పట్లో కేరళలో యూదులు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు కూడా అంటారు రేపల్లె, గుంటూరు జిల్లా రేపల్లెలో యూదులు ఉన్నారని రోజు అప్పుడప్పుడు ఆర్టికల్స్లో చూస్తూ ఉంటాం. అఫ్కోర్స్ దక్షిణ భారతదేశం ఎంతోమంది యూదులకు ఆశ్రయం ఇచ్చింది. కానీ తెలియని ఒక విషయం ఏంటంటే, అసలు ఇజ్రాయేలీలు ఎందుకు దేశదిమ్మరులయ్యారు? ప్రపంచ దేశాలకు వాళ్ళు తరం పట్టడానికి కారణం ఏంటి? రోమా రాజులు ఇజ్రాయేల్ని ప్రపంచ దేశాలకు తరమటానికి కలిగిన కారణం ఏంటి? ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించేటప్పుడు ఆయన నీతిమంతుడు, నిరపరాధి, దేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుడు. ఆ దేవుడై ఉన్నవానిని వారు ఎరగక యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించేటప్పుడు ఓ భయంకర వారిని సిలువకు అప్పగించేటమైన మాట అన్నారు. ఒకవేళ నీవు దేవుడు అయితే వీని రక్తాపరాధం మా మీద, మా పిల్లల మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని తమను తాము శపించుకున్నారు.
కొంతమంది తెలియక బుద్ధిహీనంగా తొందరపడి ఒక మాట అంటారు. ఆ మాట ఎంత ప్రభావం చూపించిందో చెప్తాను. లాబాను వస్తాడు యాకోబు దగ్గరికి. యాకోబు, నీవు నీ తండ్రి ఇంటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నా గృహదేవతను ఎందుకు దొంగిలించావు? ఎందుకు ఆ పని చేసావు? అప్పుడు యాకోబు ఏమన్నాడు తెలుసా? నా ఇంటిలో పొరపాటు లేదు, ఒకవేళ ఉందా వాడు నిశ్చయంగా చస్తాడు అన్నాడు. ఏదో ఒక పదం వాడితే ఏముందిలే అక్కడ అనుకున్నాడు. చస్తాడు అన్నాడు. లాబాను మొత్తం వెతికాడు, ఎక్కడ దొరకలా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? తన కుమార్తె రాహేలు సామాను మీద కూర్చొని డాడీ దగ్గర వేషం వేసింది. డాడీ, నేను గర్భవతిని డాడీ, నిండు సోలాలు డాడీ, ఇంకొక క్షణంలో డెలివరీ కాపోతున్నాను డాడీ అనే లోపు కూతురు కదా, మారు మాట్లాడకుండా వేరే గుడారానికి వెళ్ళాడు. తాను తెచ్చుకున్న గృహదేవత మీద తను కూర్చుంది. యాకోబు ఏమన్నాడు? నిశ్చయంగా వాడు చస్తాడు అన్నాడు. ఆ మాట ఆయన అన్నాడో లేదో, లాబాను వెళ్ళాడో లేదో, ప్రసవ దినాలు సమీపిస్తా ఉన్నాయి. బెన్యామీనును కంటూ రాహేలు చచ్చిపోయింది. మొదటి కాన్పు మరణాపాయంతో సమానమా? సెకండ్ కాన్పు మరణాపాయంతో సమానమా? మొదటి కాన్పు చాలా భయంకరం. అసలు ఆ తల్లి అనుభవించే బాధ అంతా ఇంత కాదు. మొదటి కాన్పులో ఆల్రెడీ యోసేపు పుట్టాడు. రెండవ కాన్పు సులువుగా జరిగేది. కానీ ఎందుకు ఇలాంటి మరణం సంభవించిందో తెలుసా? నోటి మాట. వాళ్ళు ఏమన్నారు? నీ రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండును గాక, నువ్వు నీతిమంతుడు అయితే అన్నాడు. భయంకరం. దేవుని కుమారుని సిలువ వేస్తే ఎంతో, దేవుని ప్రజలను హింసిస్తే అంతే. అది ఏ దేశమైనా, భారతదేశమైనా, అమెరికా దేశమైనా, పాశ్చాత్య దేశమైనా, ఏ మనిషినైనా చంపే అధికారం ఇంకొకడికి లేదు. ఒకడిని గాయపరిచే అధికారం మరొకడికి లేదు. హైందవ సహోదరుని గాయపరిచే అధికారం క్రైస్తవుడికి లేదు. క్రైస్తవుని గాయపరిచే అధికారం మహమ్మదీయ సహోదరుడికి లేదు. వింటున్నారా? మహమ్మదీయ సహోదరుని గాయపరిచే అధికారం హైందవ సహోదరుడికి లేదు, జైన సహోదరుడికి లేదు. ఒకని రక్తాన్ని చిందించామా, వాని రక్తాపరాధం మన తలల మీద ఉంటుందని లేఖనం సెలవిస్తా ఉంది. ఇవాళ రేపు మనిషిని చంపటం అంటే ఎంత తేలికో. మతం పేరిట మారణకాండ జరుగుతుంది. ఈ మారణకాండ ఎంత వినాశనాన్ని తీసుకొస్తుందో, నరహత్య ఎంత ఘోరమైన పాతకమో మనుషుడు అర్థం కాకుండా కోడి మెడగోసినట్లుగా మనుషుల మెడగోస్తున్నాడండి. నీకు తెలుసా, హైదరాబాదులో ఆ రోడ్డు పక్కన కుక్క మీదుగా ఆ 2 వీలర్ వెళ్ళిందని చెప్పి ఆ ఇంటోళ్ళు బయటకు వచ్చి రాడ్లతో దబేలు మీద కొడితే ఆ 2 వీలర్ అబ్బాయి ఎక్కడికక్కడే చచ్చిపోయాడు. ఎందుకు చంపారయ్యా? మా కుక్క కాలు ఎక్కిచ్చాడు. అరే, కుక్క విలువైందా మనిషి విలువైనోడా? తెలియక అది ఎక్కించింది. ఒకవేళ తెలియకే ఎక్కిచ్చాడు అనుకో, తెలిసే ఎక్కిచ్చాడు అనుకో, ఒక దెబ్బ కొట్టి ఆపొచ్చు కదా. చచ్చేటట్లుగా బాధారు. నరహత్య ఎంత ఘోర పాతకమో నేను చెప్పే ముందు మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్యను సిలువేస్తూ ఏమన్నారు? వాస్తవంగా స్వామి వివేకానంద గారు అన్నమాట, మా భారతదేశం యూదులకు ఆశ్రయాన్ని ఇచ్చింది. అవును, ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశానికి భారతదేశానికి సన్నిహిత సంబంధం, ఆ కృతజ్ఞత యూదుల్లో ఉంది. అయితే తెలియని చరిత్ర ఏంటో తెలుసా? అసలు వాళ్ళు దేశదిమ్మరులు అవటానికి యేసుక్రీస్తు అనే నిరపరాధిని వాళ్ళు సిలువ వేశారు. వేసేటప్పుడు ఏమన్నారు? ఈయన రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండునుగా, కానీ తమను తాము శపించుకున్నారు. ఏమైపోయిందో తెలుసా శాపం? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి టైటస్ రాజు ఇజ్రాయేల్ పట్టణం, ఇజ్రాయేల్ దేశం మీద దాడి చేసి దేవాలయాలను పడగొట్టి స్త్రీలు పురుషులనే భేదం లేకుండా చివరికి గర్భిణీ స్త్రీలు కనపడితే ఆ గర్భిణీ స్త్రీల గర్భాలను చీల్చి గర్భంలో ఉన్న పసికందులను బయటకు లాగి బంతి ఎగరేసినట్టుగా ఎగరేసి కత్తితో ఇలా 2 ముక్కలుగా ఛాదనం చేసి వదిలిపెట్టాడట. ఆ రోజుల్లో టైటస్ కాలంలో గుర్రపు కళ్ళం ఎంత ఎత్తులో ఉంటుందో అంత ఎత్తు ఇశ్రాయేలు రక్తం ఏరులై ప్రవహించిందట. ఎందుకు ఆ దేశంలో అంత వినాశనం? ఒక నిరపరాధిని చంపింది ఆ దేశం, నిరపరాధిని పొట్టన పెట్టుకుంది ఆ దేశం, ఒక నీతిమంతుడిని సిలువ వేసింది ఆ దేశం.
విన్నారా? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యూదులు చెల్లాచెదరైపోయారండి. ఎప్పటి వరకు చెప్పమంటారా? 1948వ సంవత్సరం వరకు ప్రపంచ పటంలో ఇశ్రాయేలు దేశం లేదు. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు అఖండ ఇశ్రాయేలు దేశం, యూఫ్రటీస్ నది మొదలుకొని మధ్యధరా సముద్రం వరకు ఈరోజు మాదే అని అంటున్నాడే, వాళ్ళదే. కానీ ఎందుకు ఆ దేశం చేదారిపోయిందో తెలుసా? నీతిమంతుని చంపారు, దేశదిమ్మరుని చంపారు. ఎన్ని సంవత్సరాలు మారిపోయారు? 1948 మైనస్ 70 చెప్పండి ఎంత? ఆల్మోస్ట్ 1870 సంవత్సరాలకు పైగా దేశదిమ్మరులైపోయారు. ఎందుకు? ఒక నీతిమంతుని రక్తం నేల మీద ఒలికించినందుకు. నీతిమంతుని రక్తమే కాదు, తోటి మనిషిని చంపే అధికారం, కొట్టే అధికారం ఎవ్వరికీ లేదు. ఒకవేళ కొట్టాలు చూస్తే న్యాయబద్ధంగా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, న్యాయబద్ధంగా కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. న్యాయబద్ధంగా జరిగింది ఏది? చివరికి ఉరేసి చంపిన చట్టం దాన్ని విధిస్తే అది న్యాయం. కానీ చట్టాన్ని మనుషుల చేతికి తీసుకొని ఎంత తేలిక మనుషులను చంపుతున్నారో, నరహత్య ఎంత ఘోర పాతకమో సంఖ్యాకాండంలో మీకు చూపిస్తాను. చూడండి ఆ మాట. 35వ అధ్యాయం నేను ముగించబోతున్నాను. 34, 33, 34 సంఖ్యాకాండం 35వ అధ్యాయం. బహు విలువైన మాటలు. నాతో కలిసి చెప్పండి. మీరుండు దేశమును, పెద్దగా చెప్పాలి, అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశములో చిందించిన రక్తము నిమిత్తము, చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును, కానీ మరి దేని వలన కలగదు. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్య నివసించుచున్నాను. నిజముగా యెహోవాను నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నాను. ఒకసారి నా వైపు చూడండి. మీ దేశాన్ని మీరు అపవిత్రపరచకూడదు అంటాడు. నాకు సమాధానం చెప్పండి. దేని వలన దేశం అపవిత్రమైపోద్ది? పెద్దగా చెప్పాలి సార్. దేని వలన దేశం అపవిత్రమైపోద్ది? నరహత్య వలన దేశము అపవిత్రమైపోద్ది. దైవజనమ, 2 రకాల నరహత్యలు. నిర్దాక్షిణ్యంగా ఒకరిని చంపటం ఒక నరహత్య. ఒకప్పుడు ఎన్నడూ వినని భయంకరమైన వార్తలు ఈరోజు వింటున్నాం. ఎంత ఘోరమైన నరహత్యలు భూమి మీద జరుగుతున్నాయో. ఇలాంటి నరహత్యలు భూమి మీద జరిగితే, మనుషుల రక్తం నేల మీద ఒలికించబడితే దేశం అపవిత్రమైపోద్ది. నేను మిమ్మల్ని అడుగుతాను, దేశం అపవిత్రమైతే ఆ దేశంలో వర్షాలు సరిగ్గా పడతాయా? భూమి సరిగ్గా పండిద్దా? ఆ దేశంలో ప్రజలు ఆరోగ్యంగా బ్రతకగలుగుతారా? నెమ్మదిగా బ్రతకగలుగుతారా? శాంతి సమాధానాలతో బ్రతకగలుగుతారా? బ్రతకలేకపోగా దేశదిమ్మరులైపోతారు. ఈ దేశం కాదని ఇంకో దేశానికి, ఆ దేశం కాదని మరొక దేశానికి. కయ్యూనికి ఏ గతి పట్టిందో నరహత్య జరిగించే దేశాలకు కూడా అదే గతి పట్టింది. ఈరోజు మతాల పేరిట ప్రపంచంలో జరుగుతున్న మారణకాండ ఇంత అంతా కాదు. మన మహమ్మదీయ సహోదరుల్లో 2 తెగలున్నాయట. 2 తెగలున్నాయట. వాళ్ళ మధ్య విపరీతమైన, వాళ్ళు బాంబు పేల్చారంటే 100 మందిని పట్టున పెట్టుకుంటున్నారు. ఆ రక్తం నేల మీద ఒలికితే అది మరుభూమిగా మారిపోద్ది, అది శ్మశాన భూమిగా మారిపోద్ది. కొంతమంది మహమ్మదీయ సహోదరులు హైందవుల మీదకి, కాశ్మీర్ ప్రాంతం. అరే, ఒక మనిషి ప్రాణం తీసే హక్కు ఎవడిచ్చాడు? ఏ ధర్మమైన ప్రాణం తీయమని చెప్తుందా? ప్రాణం తీస్తే ఆ దేశం మీద దోషం ఉంటుంది, ఆ దేశం అపవిత్రమైపోతుంది. అరే, ఇవాళ రేపు క్రైస్తవులంటే చాలు ఎగబడుతున్నారు, నిర్దాక్షిణ్యంగా కొడుతున్నారు. అఫ్కోర్స్ ఖండబలం మీకు ఉండొచ్చు, అఫ్కోర్స్ ధనబలం మీకు ఉండొచ్చు, అఫ్కోర్స్ రాజకీయ బలం మీకు ఉండొచ్చు. ఏ బలాలైనా దైవ బలం ముందు బలాదూరే. విన్నారా ఈ మాట? అరే, క్రైస్తవులు నోరు లేనోళ్ళని క్రైస్తవుల మీద ఎవరు దౌర్జన్యం చేసినా, ఎట్ ద సేమ్ టైం క్రైస్తవులు ఇంకెవరి మీదైనా దౌర్జన్యం చేసి
ప్రాణం తీసి రక్తాన్ని నేల మీద ఒలికించిన ఎవడైతే రక్తాన్ని చిందించాడో వాడి మీద, వాడి పిల్లల మీద, వాడి పిల్లల పిల్లల మీద ఆ రక్తాపరాధ దోషం నిలిచుంటుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, లేఖనం చెప్తున్న మాట. ఆ దోషం వారి ఇంటి మీద నిలిచి ఉంటుంది, వారి పిల్లల మీద నిలిచి ఉంటుంది. ఇంటి మీదే కాదండి, వాక్యం ఏమంటుంది, దేశం మీద నిలిచి ఉంటుందట. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా మతాల పేరిట మారణకాండ జరుగుతుంది. మతాల పేరిట ఏంటి సార్? కట్టుకున్న భార్యను భర్త చంపేస్తున్నాడు సార్. ఈ మధ్య చూశారు, విచిత్రం. వాడు ఒక ఆవిడ్ని గదిలో బంధించి నోట్లో డైనమిట్ పెట్టి, అదే బండరాలు పేల్చడానికి రాళ్ల మధ్యలో పెడతారే, ఆ డైనమిట్ నోట్లో పెట్టి సెల్ ఫోన్తో పేల్చాడట. ఆ తలను చూసారా, మొండంగానే ఉంది, తల ముక్కలైపోయిందట. మనిషా పశువా? అరే ఎక్కడో జరగట్టు సార్. మన హైదరాబాద్లో ఒకడు భార్యను చంపి ముక్కలుగా చేసి ఎముకలు కుక్కర్లో ఉడకబెట్టి ఆ ఎముకలు సూర్ణం చేసి పొడి చేసి వారు వాడుకునే బాత్రూమ్ డ్రైనేజీలో అవశేషాలు ఇచ్చాడట, పొడి వేసాడట. మనిషా పశువా? నరహత్య దేశాన్ని అపవిత్రపరుస్తుంది. అయిలారా, మీరు ఏ మతానికి చెందినవారో, ఏ కులానికి చెందినవారో, ఏ జాతికి చెందినవారో నాకు తెలీదు, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. స్వామి వివేకానంద చికాగో పట్టణంలో ఏమన్నారో తెలుసా? మతోన్మాదం రాక్షసత్వంతో సమానం. మతోన్మాదం కాదు ఉండాల్సింది, మానవత్వం ఉండాలి. వారు అన్నమాట మతోన్మాదం రాక్షసత్వంతో సమానం. ఇది నేను అన్నమాట కాదు, కావాలంటే మీరు చూడండి. యేసు క్రీస్తు వారిని వారు సిలువేయటాన్ని బట్టి, నీతిమంతుని రక్తాపరాధం ఆ దేశం మీద ఉండటాన్ని బట్టి ఆ దేశ ప్రజలు దిమ్మరులైపోయారు. ఇంకో మాట చెప్పమంటారా? కత్తితో పొడిచి చంపటం పాత నిబంధనలో నరహత్య. క్రొత్త నిబంధనలో నరహత్య ఏదో తెలుసా? నా వైపు చూడాలి. తమలా జూమ్లో ఉన్న వాళ్ళందరిని ఒకసారి చూయించు. అమ్మా, మీరందరూ నా వైపు చూసి నాకు సమాధానం చెప్పాలా. పాత నిబంధనలో నరహత్య కత్తితో పొడిచి చంపితే నరహత్య. క్రొత్త నిబంధనలో నరహత్య ఏదో తెలుసా? తోటివాడిని ద్వేషించే ప్రతి వాడు నరహంతకుడు అని రాసింది. తోటివాడిని ద్వేషించే ప్రతి వాడు నరహంతకుడు అని రాసి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? అత్తను ద్వేషించే కోడలు నరహంతకురాలు, కోడలను ద్వేషించే అత్త నరహంతకుడు, అన్నను ద్వేషించే తమ్ముడు నరహంతకుడు, తమ్మును ద్వేషించే అన్న నరహంతకుడు, తండ్రిని ద్వేషించే కొడుకు నరహంతకుడు, కొడుకును ద్వేషించే తండ్రి నరహంతకుడు, కుమార్తెను ద్వేషించే తల్లి నరహంతకురాలు, తల్లిని ద్వేషించే కుమార్తె నరహంతకురాలు. వింటున్నారా నా మాటలు? సంఘంలో తోటి విశ్వాసిని ద్వేషించేవాడు నరహంతకుడు, తోటి సేవకుని ద్వేషించే సేవకుడు నరహంతకుడు. మిమ్మల్ని అడుగుతా, విన్నారు కదా? ద్వేషం కలిగిన ప్రతివాడు నరహంతకుడు. మీకు అర్థమైంది కదా? ద్వేషం కలిగిన ప్రతివాడు నరహంతకుడు. ఇప్పుడు మీ అందరిని అడిగే మాట ఏంటంటే, ఒకసారి జూమ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చూపించండి. అమ్మ, మీరు కూడా చెప్పాలి. మీలో రక్షించబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి చూద్దాం. రక్షించబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో? రైట్, దించండి అందరూ. యేసు ప్రభువే నిజమైన దేవుడు, నేను నమ్మా, ఆయన తప్పే ఇంకా దేవుడు లేడు, ఇది ఖచ్చితం అని నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అబ్బా, ఆల్మోస్ట్ అందరూ చేతులు ఎత్తారు. దించండి. ఇప్పుడు మిమ్మల్ని అడిగే మాట, నాకు ఎవరి మీద ద్వేషం లేదండి. అస్సలు నా అక్కను ద్వేషించలా, నా తమ్ముడిని ద్వేషించలా, మా అత్త మీద అస్సలు ద్వేషం లేదు, మా కోడల మీద అస్సలు ద్వేషం లేదు, నా భార్య మీద నాకు ద్వేషం లేదు. మా ఇల్లే చిన్నపాటి పరలోకం, నేను వెళ్ళే సంఘం కూడా చిన్నపాటి పరలోకం, నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. తమిళాలను చూయించు. ఒక్క చేయలేస్తే ఒట్టు. ఎవరో ఒకళ్ళిద్దరు చేతులు ఎత్తారు, ఒకసారి చూయించు తమ్ముడా. అమ్మ, దేవుడు చూస్తున్నాడు. రైట్, రాజమండ్రి, థ్యాంక్ యూ.
అది నీకు పరలోకం గ్యారంటీ. రైట్. సౌదీ వీరమణి అమ్మ, అబద్ధం ఆడొద్దు. రైట్. నెక్స్ట్ ఇంకెవరు చేతులు ఎత్తారు? అమ్మ థ్యాంక్ యూ తల్లి, కరీంనగర్. రైట్, థ్యాంక్ యూ. ఇంకా అమ్మ మీరు అందరు చేతులు ఎత్తారు. ఇంతకీ మీ అత్తలు బతికే ఉన్నారా? తమ్ముడా, కిరాణా షాప్ తమ్ముడా, నువ్వు కిరాణా షాపులో ఉండు. అబ్బా 2 చేతులు ఎత్తాడు మా వాడు. ఇంకెవరెవరు చేతులు ఎత్తారు? జోసఫ్ నాగరాజు, మేరీ బెళ్ళారి. సరే ఉండి వచ్చలే కొంతమంది దేవదూతలు. అది చూడండి, నరహత్య అది చూడండి, పెద్ద మనుషులు చేతులు ఎత్తారు, చాలా పెద్ద మనుషులు. రైట్, నేను ముగించబోతున్నాను. చూడండి, కొంచెం సమయం అయిపోయింది, ఏమనుకోవద్దు. చికాగో పట్టణంలో 132 సంవత్సరాల క్రితం స్వామి వివేకానంద వారు చేసిన ప్రసంగం. 2000 సంవత్సరాల క్రితం యెరూషలేం పట్టణంలో అపోస్తుడైన పౌలు వారు అందించిన ప్రసంగం. అపోస్తుడైన పౌలు వారు యేసుక్రీస్తు దర్శనం పొందిన తర్వాత దమస్కులో పౌలు వారితో దేవుడు మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి. 22వ అధ్యాయం 14వ వచనం నుంచి 15వ వచనం వరకు భలే విలువైన మాటలు. మీరు ఎరిగిన వాళ్ళందరికీ ఈ వర్తమానం షేర్ చేయండి. మీ బంధువుల్లో ఎవరైనా ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఉంటే ఏదో ఒక వాక్యం తప్పకుండా వాళ్ళని తాగుతుంది. 14వ వచనం, అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై యుందువు. చాలు తమ్ముడు, బ్యాక్. 14వ వచనం, అక్కడ ఒక మాట చెప్తాను. అప్పుడు అతడు, చెప్పండి, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ఆ నీతిమంతుని చూచుటకు. యేసుక్రీస్తు వారిని గూర్చి పౌలు వారికి ఏమని పరిచయం చేస్తున్నాడు పరలోకపు తండ్రి? ఆ నీతిమంతుడు. ఎవరు ఆ నీతిమంతుడు? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇదే పౌలు గారు ఓ చోట అంటాడు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఆకాశం క్రింద భూమికి పైన ఒకే ఒక్కడు నీతిమంతుడు, ఆయనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది పౌలు వారు అంటమే కాదు, బైబిల్ అంటమే కాదు, స్వామి వివేకానంద వారు సజీవనిగా ఉన్న దినాల్లో యేసుక్రీస్తు వారి గురించి ఒక అద్భుతమైనటువంటి స్లోగన్, తమ్ముడు ఆ ఫోటో చూయించాం, ఒక అద్భుతమైన మాట అన్నారు. ఒకవేళ యేసుక్రీస్తు వారు పుట్టిన దినాల్లో గనక నేను పుట్టుంటే, యేసుక్రీస్తు వారిని గనక ఒకవేళ నేను ఎదుర్కోవాల్సి వస్తే, అందరూ యేసయ్య పాదాలు కన్నీళ్లతో కడిగారు అని విన్నా, నీళ్లతో కడిగారు అని విన్నా. ఒకవేళ ఆ యేసుక్రీస్తే నాకు ఎదురైతే నా హృదయ రుధిర దారలతో ఆయన పాదాలు నేను కడుగుతానయ్యా. నా హృదయ రుధిర దారులతో, హృదయములో నుంచే స్రవించే ఆ రక్తదారులతో యేసు ప్రభు వారి పాదాలు కడుగుతానయ్యా. ఎందుకో తెలుసా? ఆయన నీతిమంతుడు, ఆయన చరిత్ర సుచరిత్ర, వావి వరసలు తప్పి అక్రమంగా బ్రతికిన వాడు కాదు, చరిత్ర లేకుండా వచ్చిన వాడు కాదు, సుచరిత్ర కలిగినటువంటి దేవుడు, సుగుణాల సంపన్నుడు. ఆయన లాంటి శ్రేష్ఠ గుణాలు కలిగిన వారిని నేను ఎక్కడా కనుగొనలేదు. ఆ నీతిమంతుడే నాకు ఎదురుపడితే హృదయ రుధిర ధారలతో ఆయన పాదాలు నేను కడుగుతాను అన్నాడట. కనపడుతున్నారు అక్కడ? అదిగో స్క్రీన్ మీద కనపడుతుంది, చూడండి. Had I lived in Palestine in the days of Jesus of Nazareth, I would have washed his feet not with my tears but with my heart's blood. కన్నీళ్లతో కాదు, హృదయ రుధిర దారులతో యేసుక్రీస్తు వారి పాదాలు నేను కడుగుతా. కారణం ఏంటో తెలుసా? అంత గొప్ప నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్దాం.
స్వామి వివేకానంద లాంటి మహాపుణ్యాత్ములను మన దేశానికి అనుగ్రహించిన దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆ ప్రత్యక్షత మన అందరికీ దయచేయనట్లు స్తోత్రాలు చెప్దాం. సరే, ఆఖరి ఘట్టం ఏంటంటే ముగింపులో పౌలు గారు ఒక మాట అన్నాడు. చూడండి ఆ మాట. ఎక్కడి వరకు బాగా విన్నారు, అసలు తిరుగు లేకుండా విన్నారు. 22వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం. అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించి ఉండేది. అప్పుడు ఇటువంటి వాడు బ్రతకూడదు, భూమి మీద ఉండకుండా వానిని చంపివేయడని కేకలు వేసిరి. వారు కేకలు వేయచ్చు, తమపై బట్టలు విదిల్చుకొని, తమ పై బట్టలు విదిల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తిపోయి ఉండగా. సహజంగా దుమ్మెత్తిపోసేది ఆడవాళ్ళ మగవాళ్ళ? మామూలుగా నాశనం అయిపోతావురా అని దుమ్మెత్తిపోసేది ఎవరు? ఈ బ్యాచ్ మీదకి ఆ స్పిరిట్ దిగింది. ఇప్పుడు ఏ స్పిరిట్ నేను తెలుగులో చెప్పలేను. ఇక్కడ బాగా వినండి తమ్ముడు, కొంచెం బ్యాక్ వెనక్కి. 22. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. ఏ మాట వరకు అని అంటే 20వ వచనం వరకు వాళ్ళు చెప్పిన మాట వరకు ఆలకించారు. దేవుడు నన్ను దర్శించాడయ్యా, ఇదిగో నేను బాప్తిస్మం తీసుకున్నానయ్యా, తర్వాత యెరూషలేం వచ్చానయ్యా, ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడయ్యా, ఇది నాకు కలిగిన అనుభూతి అయ్యా. ఇదంతా సావధానంగా విన్నారు. సావధానంగా వినటం కాదు, ఈ మాట చెప్పండి, పిన్ డ్రాప్ సైలెన్స్. ఇక్కడ వరకు బాగా విన్నారు. ఆ తర్వాత ఏమన్నారు తెలుసా? అయ్యా, ఈ వార్త నీవు అన్యజనులకు తెలియచేయాలి. నువ్వు దేవుని చిత్తమును బయలుపరచడానికి అని ప్రారంభంలో అన్నాడు కదా. దేవుని చిత్తం ఏంటంటే అన్యజనులు కూడా రక్షించబడాలి. తిమోతి పత్రికలో పౌలు గారు అంటాడు, ఎవ్వరూ నశించుట ఆయన చిత్తము, అందరూ అంతటా మారు మనస్సు పొందాలి. వాస్తవంగా యూదులకున్న ఆ గర్వం ఏంటో తెలుసా? దేవుడు మావోడు అనండి ఇక్కడ పెద్దగా గట్టిగా, దేవుడు మావోడు, ఆ దేవుడు చెందితే మాకు మాత్రమే చెందాలి. అన్యజనులను ఎలా ఎంచేవాళ్ళు తెలుసా? కుక్కల్లాగా ఎంచేవాళ్ళు. ఎప్పుడైతే అన్యజనులకు ఈ దేవుని వార్త చెప్పమన్నాడు అన్న మాట అన్నారో, ఏంటంటే అన్యజనులను మాతో సమానం చేస్తారా? సున్నతి లేని ప్రజలను మాతో సమానం చేస్తారా? ధర్మశాస్త్రం లేని ప్రజలను మాతో సమానం చేస్తారా? వీళ్ళకి చూడండి, మాతో సమానం చేస్తారని ఆ మాట వినటంతో ఏమంటున్నారు వాళ్ళప్పుడే? ఈ మాట చెప్పినది వరకు వాళ్ళు ఆలకించిరి. అప్పుడు ఇటువంటి వాడు ఏం పాపం చేశాడని బతకొద్దంటున్నారు మీరు? భూమి మీదే ఉండకూడదంట, చంపివేయడని కేకలేశారట. చివరికి ఏం చేశారు? దుమ్మెత్తి పోస్తా, వీడిని చంపాల్సిందే అన్నారట. దైవజనమా, ఓ మాట చెప్తా. ప్రజలందరూ అనుకుంటున్నట్లుగా, ఈ పిచ్చి జనం అనుకుంటున్నట్లుగా కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు లేడు. ప్రపంచమంతటికి ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు అందరి వాడై ఉండాలి. విన్నారు ఈ మాట? దేవుడు కొందరివాడు కాదు, ఆ దేవుడు అందరి వాడై ఉండాలి. అపోస్తలుడైన పౌలు వారు అది ఎరిగి తర్వాత ఏం చేశాడో తెలుసా? ఎఫెసీ పత్రిక రాశాడు, తిమోతి పత్రిక రాశాడు. రాస్తూ ఏమన్నాడు తెలుసా? ఒకప్పుడు యూదులు అన్యజనులు అనే అడ్డుగోడ మనకుండేది. యేసుక్రీస్తు వారి రక్తం ఈ అడ్డుగోడను పడగొట్టి వారిద్దరిని ఒకే పురుషునిగా మార్చి, విన్నారా? వాళ్ళిద్దరిని ఒకే పురుషునిగా మార్చి ఆత్మ ద్వారా
పరలోకపు తండ్రితో యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉండి పరలోకపు తండ్రితో సమాధాన పరిచాడు గనుక ఆయనే మన సమాధాన కారకుడు. ఒకసారి చెప్దాం గట్టిగా, ఆయనే మన సమాధాన. దేవునికి మనుషునికి మధ్యవర్తి ఒక్కడే. ఆ పెద్దగా చెప్పాలి, వినపడలేదమ్మా, పెద్దగా చెప్పండి. దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆ ఒక్కడే యేసుక్రీస్తునే నరుడు. యేసుక్రీస్తునే నరుడు. పరలోకానికి భూలోకానికి నిచ్చెన ఒక్కటే. నిచ్చెన ఒక్కటే. యాకోబు దర్శనంలో ఎన్ని నిచ్చెనలు చూశాడు? 2 3 4 ఒకటే నిచ్చెన. అంటే భూలోకంలో ఉన్న మనుషులను పరలోకానికి పంపించే ఒకే ఒక్క వారధి, ఒకే ఒక్క మార్గం, ఏకైక మార్గం నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఈ మార్గము తప్ప, ఎందుకంటే తండ్రి పంపించిన మార్గం ఇది, అనుసరించాల్సిందే. యేసయ్యకి మహిమ కలుగును గాక. అట్టండి, ఏ పరలోకపు తండ్రి ప్రకటించినంత మాత్రాన, ఆయన పంపించినంత మాత్రాన మేము ఎట్లా ఒప్పుకుంటాం? మా పద్ధతి మాదే. నేనంటా, ఓ దేశంలో బ్రతికేటప్పుడు దేశ చట్టాలను గౌరవించాల్సిందే. ఆమెన్, పెద్దగా ఆమెన్. కార్ డ్రైవింగ్ చేసినప్పుడు ఫ్రంట్ సీట్లో కూర్చున్న డ్రైవర్ సీటు పెట్టుకోవాలి. పెట్టుకున్నాడా? స్తోత్రం. పెట్టుకోకపోతే 1000 రూపాయలు ఫైన్ అని గవర్నమెంట్ వాళ్ళు విధించారు. నా కారు సార్, నా ఇష్టం, పోతే నేను పోతా, మీకేంటి, నేను పెట్టుకోండి సార్ అని అన్నాడా? కుదిరిదా? ఆఫ్టర్ ఆల్ నేనంట, ఒక దేశంలో బ్రతికేటప్పుడు దేశ చట్టాన్ని ఎలా గౌరవిస్తామో పరలోకపు చట్టాన్ని ప్రతివాడు గౌరవించాల్సిందే. ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, ఒకప్పుడు 100 అందరూ 100 కిలోమీటర్ల వేగం దాటామా 102 అయిందా 1000 రూపాయలు ఫైన్. ఆ ఐజక్కన్న చెయ్యి మామూలు చెయ్యి కాదు. నేను కళ్ళు తెరిచినంతసేపు 100 లోపు పోతాడు, కళ్ళు మూసానా 150 పోతాడు. నాకు తెలిసి ఒక 15,000 రూపాయలు ఆయన ఫైన్ కట్టించుంటాడు. 15,000 రూపాయలు ఫైన్ కట్టించుంటాడు స్పీడ్గా 100 దాటితే. గమనించండి, నా కారు సార్, మా కారు అంటే ఏమనుకున్నారు? మాది 150 పోయినా నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టు ఉంటుంది. నా బండి నా ఇష్టం. ఒకవేళ స్పీడ్ అయ్యి యాక్సిడెంట్ అయితే పోతే నేను పోతా, నా ఇష్టం అని అన్నావా? ప్రభుత్వం ఒప్పుకోదు. ఓ దేశంలో బ్రతికేటప్పుడు దేశ చట్టాన్ని గౌరవించాలి. నేనంట, దేశ చట్టం గొప్పదా, పరలోక ప్రభుత్వం గొప్పదా? దేశ చట్టం గొప్పదా, పరలోక చట్టం గొప్పదా? దేశంలో బ్రతికేటప్పుడు దేశ చట్టాన్ని ఎలా పాటించాలో, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనుషుడు పరలోకపు చట్టాన్ని తప్పకుండా గౌరవించాలి. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు రూల్ మార్చారు. ఏంటో తెలుసా? 120 కిలోమీటర్ల స్పీడ్ వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడేం ప్రభుత్వం వారి దగ్గరికి వెళ్ళి, ఏమండే అప్పుడు 100 అన్నారు, మీ ఇష్టమేనా అని అనటానికి వీల్లేదు. ఆయా కాలాల్లో ప్రజలందరినీ దేవుడు తనకిష్టమైన మార్గాల గుండా పోనిచ్చాడు. అది అజ్ఞాన కాలం. అందరూ అంతటా మారు మనసు పొందాలని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపి నిజదేవుని గూర్చిన వార్త ప్రపంచ దేశాలందరికీ తెలియచేశాడు. తెలియచేసిన తర్వాత కూడా నా మార్గం నాదే, నేను వెళ్ళే మార్గం నాదే అని ఒకవేళ నువ్వు అనుకున్నావా? క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఉన్నారు, ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం చెప్తాను, చచ్చిపోయిన వాళ్ళ పేరిట ప్రార్థన చేస్తారు. దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు. కొంతమంది ఉంటారు, మరి వారా మా కొరకు వేడుకొనండి, పౌలు వారా మా కొరకు వేడుకొనండి, పేతురు వారా మా కొరకు వేడుకొనండి. చచ్చిన వాళ్ళ పేరిట ప్రార్థన చేస్తారు. నరునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆ ఒక్కడే నజరేయుడని యేసుక్రీస్తు. దేవుళ్ళలో ఒక దేవుడు అన్నామా ఎవరైనా సాక్ష్యాన్ని ఇస్తారు. యేసుక్రీస్తే దేవుడు అన్నామా, ఇదిగో ఈ స్పిరిట్ దిగిద్ది, బట్టలు చింపుకొని దుమ్మెత్తిపోసి నీవు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నగ్న సత్యం. సృష్టి అంతటికి వెలుగునివ్వటానికి ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, మానవాళ్ళంతా బ్రతకటానికి ఒక్కటే భూమి, ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కటే భూమి. ఎందుకున్నాయో తెలుసా? సృష్టిని సృష్టించిన సృష్టికర్త దేవుడు ఒక్కడే గనుక ఆ ఒక్కడే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. ఆ ప్రత్యక్షత దేవుడు మనందరికీ దయచేయును గాక. అందరూ కళ్ళు మూసుకోనండి.
జూమ్లో ఉన్న వాళ్ళందరికీ వందనాలు చెప్తాను, ప్రార్థన చేస్తాను. వచ్చే బుధవారం మరో చక్కటి వర్తమానం విందాం. ఈ వర్తమానం తప్పకుండా మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. అనేక మంది అన్యులు ఈ వాక్యం విని కొందరి మనోనేత్రాలైన దేవుడు వెలిగిస్తాడు. ఎవరిని మనం విమర్శించకూడదు కూడా. పౌలు వారు విమర్శిస్తూ చెప్పలేదు, వాళ్ళలో ఉన్న మంచితనాన్ని గణపరుస్తూ మాట్లాడాడు. ఆ జ్ఞానం మనందరికీ ఉండాలి. చిన్న ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలు. ఒక గొప్ప సందేశం ద్వారా మాతో మాట్లాడావు. ప్రతి మనోనేత్రం తెరవబడాలి, ప్రతి కళ్ళు తెరవబడాలి. నిజదేవుడు ఎవరో ప్రతి మనిషి తెలుసుకోవాలి. మీ దైవత్వాన్ని ప్రపంచ మానవాళి అంగీకరించగలుగునట్లుగా, ప్రతి మోకాలు మీదుట వంగునట్లుగా, ప్రతి నాలుక మీదుట సాగిలపడినట్లుగా ప్రతి 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 బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించుదురుగాక. వారి మనోనేత్రాలు మీరు వెలిగించుదురుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.